దేవుని సన్నిధిలో సంతోషపడితే హల్లెలూయా తెలియజేయండి. గట్టిగా, ఇంకా గట్టిగా. గాడ్ బ్లెస్ యు ఆల్. సో 21కి మనం చేరుకున్నాం. సో అందరూ హ్యాపీయేనా? అన్నీ ఓకేనా? అన్ని కష్టాలు, ఇబ్బందులు ఇంకా అలాగే ఉన్నాయా? ప్రార్థించాలి దేవుని సన్నిధిలో. ఎందుకంటే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు మన మధ్య ఉన్నాడు. మన దేవుడు ఎప్పుడు అద్భుతాలు చేస్తాడు. ఆయన మన ముందుకు నడిపిస్తాడు. ఆయన ఎన్నో మేలు చేస్తాడు. సో మన గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. సో మనం ఇంకా ఆ దుఃఖంలో ఉండకూడదు, ఆ ఏడుపులో మనం ఉండకూడదు. ఈ ఇయర్ 21లో మనము ఎంతో సంతోషంగా వెళ్ళాలి. అది December 31 రాగానే మీరు ఎంత ఈ 21 మనకి దీవెనకరంగా ఉందని సాక్ష్యం చెప్పాలి. అసలు ఏడుపు ఉండకూడదు. ఏడుపు రాకుండా మనము ప్రార్థన చేయాలి. ఏమో నాకు ఈ ఇయరంతా నాకు సంతోషం ప్రభు. ఆల్రెడీ ఎన్ని రోజులు గడిచినాయి? 17 రోజులు. అంటే ఆల్రెడీ 16 రోజులు ఆల్రెడీ అయిపోయినాయి. ఈ ఇయర్లో 16 రోజులు అయిపోయినాయి ఎప్పటికీ. సో రోజులు త్వరగా అయిపోతున్నాయి. సో దేవుడు రాకూడదు కూడా అతి త్వరలో రాబోతుంది. సో ఇదే, ఎందుకంటే రోజులు త్వరగా అవుతున్నాయంటే ఖచ్చితంగా దేవుడు వస్తాడు. సో మనము ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన జీవితం అనేది మన జీవితంలో ఉండాలి. ప్రార్థనతో మనం దేనిగా చేయించగలం. దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. సో సంతోషంతో మనం ప్రార్థన చేయాలి. దేవుడు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు ఈస్ట్ వెస్ట్ గోదావరి వెళ్ళడానికి. సో నేను దాదాపు 2 దినాలు నేను ప్రయాణం చేసి, సో 2 దినాలు నేను అక్కడ గడిపాను. సో గడిపినప్పుడు అనేక సాక్ష్యాలు నేను విన్నాను. సో ఎంతో ప్రేమతో వారు ప్రార్థన చేయించుకున్నారు. సో వారు చెప్పిన సాక్ష్యాలు 2020లో వారు జరిగిన దేవుడు చేసిన అద్భుతాలు, మేలు, మన ఫ్యూజన్ నుంచి చేసిన మేలన్నీ, దేవుడు చేసిన మేలన్నీ వారు షేర్ చేసుకున్నారు. విని చాలా సంతోషించాము. ఏంటంటే మన దేవుడు అంత గొప్ప దేవుడు. ఎక్కడో మనం హైదరాబాద్లో ఉన్నాము, అయినా కానీ దేవుడు ఆ ఊరు, ఆ దేశాలు, అంటే ఊరిలో దేవుడు మన ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. సో కొన్ని సాక్ష్యాలు రికార్డ్ చేసాం. అది మనం వీలు కుదిరినప్పుడు మేము ప్లే చేస్తాము ఆ సాక్ష్యాలని. సో వారి కోసం ప్రార్థన చేయండి. కుటుంబంలో అక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో మన దగ్గర మన సంఘం నుంచి కోరుకున్నారు, ప్రార్థన చేయండి పాస్టర్, మీ సంఘంలో కూడా మాకు తెలియజేయండి అని వారు ఎంతో ప్రేమతో వారు కోరుకున్నారు. సో మీరు ప్రార్థన చేయండి. ఫ్యూజన్ మినిస్ట్రీస్ నుంచి దాదాపు ఒక 2000 మంది కనెక్ట్ అయి ఉన్నారు నాతోటి. సో అబ్రాడ్ ఉన్నారు, ప్లస్ ఇంకా ఇండియా దేశాల్లో నార్త్లో ఉన్నారు, ఇంకా కేరళ దేశాల్లో ఉన్నారు. సో ఇలా దేశాలు అన్నీ స్ప్రెడ్ అయి ఉన్నారు. సో మీరు ప్రార్థన చేయాలి. సో వీళ్ళందరూ ఎంతో మేలు పొందుకుంటున్నారు. సో వీరి పట్ల మనము ప్రార్థన చేయాలి. అదేవిధంగా వారిని దేవుడిలోకి నడిపించాలి. సో దేవుడు రాకడ అతి త్వరలో ఉంది. సో ఆయన రాకముందే మనము వారిని దేవుని సన్నిధిలోకి నడిపించాలి. మనం కూడా దేవుని సన్నిధిలో చాలా చక్కగా మనము బలపడాలి, మనం ముందుకు వెళ్ళాలి. సో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు నేను మీ మధ్యకి ఈ వాక్యం తీసుకురావాలనుకుంటున్నాను. దయచేసి అందరూ పరిశుద్ధ గ్రంథం అందరి చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉండాలి. దేవుని వాక్కు మన దగ్గర ఉంది. దేవుని వాక్కుతోనే మనం ముందుకు వెళ్ళగలం. వాక్కు అనేది మీ హృదయంలో ఉండాలి. దయచేసి పరిశుద్ధ గ్రంథం మీ చేతిలో ఉండాలి. దయచేసి మీరు నా తరపు నుంచి ఒక కోరిక ఏంటంటే, ఆన్లైన్లోకి వెళ్ళినప్పుడు పరిశుద్ధ గ్రంథమే తీసుకెళ్ళండి. ఫోన్ తీసుకువెళ్ళకండి. ఫోన్లో అందరూ ఏం చేస్తారు, హ్యాబిట్ అయిపోయింది. ఆ ఫోన్లో ఆ బైబిల్ చూస్తామో అది ఒక హ్యాబిట్ అయిపోయింది. డోంట్ మేక్ ఇట్ హ్యాబిట్. ఎందుకంటే ఈ గ్రంథం అనేది చాలా ఇంపార్టెంట్. సో చేతిలో బైబిల్ ఉండాలి. సో ఫోన్ మాత్రం మీ టూల్గా, బైబిల్గా, అది పరిశుద్ధ గ్రంథం కాదు, జస్ట్ ఒక సాఫ్ట్వేర్. మీ ఫోన్లో అనేక సాఫ్ట్వేర్ లోపల ఉన్నాయి. ఆ చెత్త సాఫ్ట్వేర్ పక్కన బైబిల్ కూడా ఉండొచ్చు. సో దాంతో కంపేర్ చేసుకోకండి. సో అందుకనే ఈ పరిశుద్ధ గ్రంథం సెపరేట్గా ఉండాలి. సో సెపరేట్గా మీరు పెట్టుకొని మీరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. సో
అక్కడ మీకు మానిటర్లో కూడా చూడొచ్చు. సో బైబిల్లో అక్కడ వర్షన్స్ మీకు వస్తాయి. సో లామిటేషన్స్ విలాప వాక్యాలు 4 విలాప వాక్యాలు 4, 7, 8 వచనాలు మనం చదువుకుందాం. ఎస్, దేవుడు ఈరోజు మీతో మాట్లాడబోతున్నాడు. ఖచ్చితంగా దేవుడు ఈరోజు మీతో మాట్లాడతాడు. దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. 4, 7, 8 వచనాలు మనం చదువుకుందాం. విలాప వాక్యాలు, ద బుక్ అకార్డింగ్ టు ద లామెంటేషన్స్, 4th chapter 7 and 8 verses మనం చదువుకుందాం. ఎస్. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహమంతా నీలము వంటిది. అట్టి వారు ఆకారము బొగ్గు కంటే నలుపాయను, వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్టజాలరు. వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది, అది ఎండి కర్ర వంటి దాయను. ఇంకొకసారి చదువుకుందామా? ఒకసారి 7 వచనం చదవమ్మా. 7 వచనం చదవండి. అక్కడ ఏమని రాయబడింది? 1 చదువుతాం. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు. దేనికంటే శుద్ధిగా ఉన్నారు? హిమము కంట శుద్ధిగా ఉన్నారు. ఎస్, హిమము కంట శుద్ధిగా ఉన్నారు. నెక్స్ట్, వారు పాల కంటే తెల్లని వారు. పాల కంట తెల్లగా ఉన్నారు. పాల తెల్లగా ఉంటుంది, దానికంట తెల్లగా ఉన్నారంట. ఎస్. వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి. ఎర్రగా ఉన్నాయంట. ఆ అబ్బాయి చాలా ఎర్రగా ఉన్నట్టు, ఆ అమ్మాయి చాలా ఎర్రగా ఉందంటారు కదా. సో ఎర్రగా ఉన్నారంటే. ఎస్. ఇంకా వారి దేహ కాంతి నీలము వంటిది. నీలంగా ఉన్నారంట. నీలం సఫేద్. ఇట్స్ రిటన్ దేర్ సఫేద్. సో నీలంగా వారు ఉన్నారు. ఎస్. వీళ్ళు చూడండి, దేవుడు ఎంతో చక్కగా కంపేర్ చేస్తున్నాడు. మళ్ళీ ఒకసారి చూద్దాం. వారు ఎలా ఉన్నారంట? శుద్ధిగా. ఎలా శుద్ధిగా ఉన్నారు వారు? హిమం కంటే శుద్ధిగా ఉన్నారు. 1, పాలు కంటే వారు తెల్లగా ఉన్నారు. ఇంకోటి 3, ఎర్రగా ఉన్నారు. వారు ఎర్రగా ఉన్నారు. ఎస్. 4, వారు ఎలా ఉన్నారంట? నీలంగా ఉన్నారంట. సో దిస్ ఇస్ వాట్ గాడ్ సేస్. వారు చాలా దీవెన పొందుకున్నారు. అంటే చాలా సంతోషంగా ఉన్నారు. వారికి క్వాలిటీస్ అన్ని వారిలో ఉన్నాయని దేవుడు చేస్తారు. కానీ వారు మంచి జీవితమే వారు జీవిస్తున్నారు. కానీ ఆ జీవితంలో మీరు ఎవరి కోసం అంటున్నారు దేవుడు? కింగ్ జేమ్స్ వర్షన్ లో చూస్తే, వర్స్ బై వర్స్ కింగ్ జేమ్స్ వర్షన్ లో చూస్తే అక్కడ పైన ఏమని రాయబడి ఉంది బాబు? 6th 7th verse లో పైన ఏముంది అక్కడ? ఎవరి కోసం రాయబడింది? కింగ్ జేమ్స్ వర్షన్. అదే పైన ఏముంది అక్కడ? ఏమని రాయబడి ఉంది? ఒకసారి చూస్తే ఎవరి కోసం? నజరైట్స్ అని ఉంది అక్కడ. తెలుగు బైబిల్ అయితే లేదు, కానీ అది ఉంది కింగ్స్ జేమ్స్ వర్షన్ లో మాత్రమే కనపడుతుంది. కింగ్స్ జేమ్స్ వర్షన్ లో దగ్గరగా హిబ్రూ భాషలో ఉంటది. అసలు బైబిల్ గ్రంథం అనేది హిబ్రూ భాషలో రాస్తారు. సో వీరెవరంట? నజరేయులు అంట. నజరేయులు ఆ నజరేయుల కోసం మాట్లాడుతున్నాడు అక్కడ పరిశుద్ధ గ్రంథంలో. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ నజరేయులు ఎలా ఉన్నారంట? హిమము కంట వారు శుద్ధిగా ఉన్నారంట, పాలు కంట వారు తెల్లగా ఉన్నారంట, వారు ఎర్రగా ఉన్నారంట. ఏంటి? నీలము వారికి ఒక దీవెనకరంగా వారికి ఉన్నారు. చూడండి ఎంతో సంతోషం ఈ నజరేయులు. కానీ రాను వారు ఏమైపోయారంట? నెక్స్ట్ వర్స్ లో కనపడుతుంది. అక్కడ ఏమని రాయబడుతుందమ్మా? అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నల్లగా అయిపోయారంట. ఎర్రగా ఉండేవారు బొగ్గు కంటే నల్లగా అయిపోయారు. ఇక దేవుడు అదే తెలియజేస్తున్నాడు. బొగ్గుగా అయిపోయారు. ఎస్, బొగ్గు కంట నల్లగా అయిపోయారు. ఇంకా వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్టజాలరు. అని గుర్తుపట్టలేకపోయారంట. ఒకప్పుడేమో నడుచుకుంటూ వెళ్తే అయ్యో ఎర్రోడు వస్తున్నాడు చూడండి, ఎంత అందంగా ఉన్నాడు చూడండి, హిమము కంట శుద్ధిగా ఉన్నాడు, ఎంత తెల్లగా ఉన్నాడు చూడండి. వారందరూ గుర్తిస్తే ఇప్పుడు అందరూ గుర్తుపట్టలేనంత పరిస్థితులకు వెళ్ళిపోయారంట. నల్లగా తయారైపోయారంట. బొగ్గు కంట నల్లగా అయిపోయారు. వారు గుర్తించబోతున్నారంట. నెక్స్ట్, వారి శరీరం అంటే ఏమైంది? అంటిపోయింది. ఎండిపోయారు. కర్రలాగా ఎండిపోయారంట. ఆరిపోయారు. ఇంకా వారికి ఇంకా ఏమి లేదు. కండ లోపల ఇంకా మాంసం ఏమి లేదు. ఇంకా ఎముకలకి అతికిపోయి ఉన్నాయి శరీరం అంతా. ఎస్, అది ఎండి కర్ర వంటి కర్రలాగా అయిపోయారంట. ఎస్, ఇంకా
ఎస్, బైబిల్ గ్రంథం తెలియజేస్తాను చూడండి. వారి జీవితం అంతా పాడైపోయింది. వారి మంచి జీవితము, ఒకప్పుడు మంచి జీవితమే జీవించారు. ఈ నజరేయులు మంచి జీవితమే జీవించారు. కానీ రాను రాను వారి జీవితం ఎలా అయిపోయిందంట, ఎండిపోయిన బొగ్గు కంట భయంకరమైన పరిస్థితులు వారు వెళ్ళిపోయారు. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. ఇక్కడ ఎందుకు అలాగే అయిపోయారు ఈ నజరేయులు? అసలు నజరేయులు వారు ఏం చేస్తారంటే వారు ఎంట్రుకలు కట్ చేయరు. వారు దేవునికి వారు అర్పిస్తారు, అంటే దేవునికి లోబడి ఉంటారు వారు. ప్లస్ ఇంకొకటి అంటే వారు ఆల్కహాల్ తీసుకోకూడదు, ఇంకా ఏది దేవుడు చెప్పినట్టే వారు నడవాలి. దట్స్ వాట్ ద రూల్స్ గాడ్ హస్ గివెన్. అది మనకి సామ్సన్ జీవితంలో మనకు కనపడుతుంది. సో సామ్సన్ కూడా దేవుడు విషయాలు తెలియజేశాడు, ఎలా ఉండాలి అని దేవుడు సామ్సన్ తల్లిదండ్రులకి తెలియజేసినట్టే వారు నజరేయులు అంటే వారు ఎంట్రుకల మీద మంగళ కత్తి పడకూడదు. సో దట్స్ వాట్ నజరేయులు అన్నమాట. సో ఈ నజరేయులు దేవుడు ఎంతో దీవించాడు ఈ నజరేయుల్ని. కానీ రాను రాను వారి జీవితం అంతా మారిపోయింది, వారి జీవితం మారిపోయింది. దట్స్ వాట్ గాడ్ సేస్. ఇంకా వీరి జీవితంలో ఇక మేలు లేదు. ఎందుకు అలా అయిపోయింది జీవితం? అలా ఎందుకు అయిపోయింది? బొగ్గు కంట నల్లగా ఎందుకు అయిపోయారు? ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. అలా జీవితం అది. ఒకప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావేమో, సంతోష జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళావేమో. కానీ ఈ రోజు నువ్వు చూస్తే అయ్యో నా జీవితం ఎలా అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో. ఎందుకు నా జీవితం ఎలా అయిపోయిందని నువ్వు ఎన్నో క్వశ్చన్స్ నువ్వు వేసి ఉండొచ్చు. కానీ దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. చూడండి, ఇది ఎప్పుడు జరిగింది? ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? ఎప్పుడు ఇలా బొగ్గులాగా మారిపోయారంటే మన బబులోను దేశం తెలుసు కదా. బబులోను దేశం ఎప్పుడైతే నెబుకద్నెజర్ రాజు వస్తాడు, నెబుకద్నెజర్ రాజు వచ్చి ఎప్పుడైతే ఆ మందిరాన్ని నాశనం చేసి వెళ్ళిపోతాడు చూడండి, మూడు సార్లు వస్తాడు. మూడు సార్లు వచ్చి ఆ బబులోను దేశాన్ని నాశనం చేసి వెళ్ళిపోతాడు. ఫస్ట్ సారి, రెండోసారి మధ్యన జరిగిన ఇన్సిడెంట్, అదే రెండోసారి మూడోసారి జరిగిన ఇన్సిడెంట్. మధ్యన జరిగిన ఇన్సిడెంట్ లోనే ఈ కథ అంతా జరిగింది. సో ది బైబిల్ సేస్ ఈ కథ జరిగింది. సో నెబుకద్నెజర్ మొదట, రెండో ఎప్పుడైతే వచ్చాడో మధ్యలో జరిగింది. 2, 3కి మధ్యన జరిగిన ఇన్సిడెంటే ఇదంతా. సో వారు ఒకప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. అప్పుడు దీవెనల మీద దీవెనలు దేవుడు కుమ్మరించాడు. వారు ఏది కోరుకున్న దేవుడు ఇచ్చాడు. మంచి రాజులు దేవుడు ఇచ్చాడు. కానీ ప్రజలు మాత్రం దేవుని వైపు తిరగాలి, దేవునికి విరోధంగా నిలబడ్డారు. దేవుని మాటకి విధేయత చూపించలేదు. అందుకని దేవుడు నెబుకద్నెజర్ తీసుకొచ్చి వారిని చాలా ఇబ్బంది పెట్టాడు దేవుడు. సో వారి తరగతి వీరు ఏమైపోయారు? నల్లగా తయారైపోయారు. బొగ్గు కంట నల్లగా తయారైపోయారు. ఇంకా వారి జీవితం ఏమీ లేదు. ఇంకా వారు ముందుకు వెళ్ళటానికి వారికి మార్గమే లేదు. అలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. వారి ఇల్లు లేవు, ఇంకా మందిరం లేదు, ఇంకేమీ లేదు వారి జీవితంలో. ఇంకా ఏమైపోయింది? ఎండినా కర్రలాగా అయిపోయారంట. ఎండిన కర్రలాగా వారి జీవితం అయిపోయింది. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. కానీ బైబిల్ గ్రంథం మనం చదువుకుంటే, ఈ పుస్తకం మనం చదువుకుంటే దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఏ జీవితం ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు? ఏ జీవితం ఇవ్వాలని? థ్రోన్ లైఫ్. సింహాసనము జీవితము దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఏం జీవితము? సింహాసనం జీవితము నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. దట్స్ a throne life. God wants you to sit on the throne. ఆ థ్రోన్ మీద కూర్చోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. తెలుసా? ఆ జీవితం నీకు ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలనుకో దేవుడు, నేను రాజుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు నువ్వు ఇలా ఇబ్బందులు పడిపోయి, దుఃఖంలో పడిపోయి, ఎప్పుడు ఏడుస్తూ, ఎప్పుడు ఈ రోగము, ఈ దేవుడు ఇప్పుడు కోరుకోలేదు. దీని నుంచి దేవుడు కోరుకునేది ఏంటంటే సంతోషంగా ఉండాలి, నా బిడ్డ సంతోషంగా ఉండాలి, ఏ రోగం ఉండకూడదు దేవుడు కోరుకునేది. కానీ మనమే ఆ రోగాలు తెచ్చుకుంటున్నాం. ఆ ఇబ్బందులు మనమే పడిపోతున్నాం. ఈ ఇబ్బందులు రావడానికి కారణము మనమే. That's what the Bible says. కానీ ఈరోజు దేవుడు అంటాడు, ఆ సింహాసనం జీవితము నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ థ్రోన్ లైఫ్ దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. సో ఇది జరగటానికి చూడండి, అక్కడ 3 విషయాలు అక్కడ తెలియజేశాడు దేవుడు. 3 విషయాలు ఏంటంటే, మొదటిది ఏంటంటే ఏమన్నాడు? శుద్ధిగా, హిమము కంట శుద్ధిగా. ఏంటి? వారిని దేవుడు చేశాడంట. హిమము కంట శుద్ధిగా చేశాడు, పాలు కంట తెల్లగా దేవుడు చేశాడు. మూడోది ఏంటి? ఎర్రగా వారిని తయారు చేశాడు. 4వది ఏంటది? నీలము
రంగు అక్కడ దేవుడు తెలియజేస్తాడు. సో ఈరోజు నేను ఆ నీలము దాని మీద నేను ఫోకస్ చేయాలనుకుంటున్నాను. నీలము అది ఇంగ్లీష్ లో ఏమంటే రాయబడింది అక్కడ సఫైర్ బ్లూ అని అక్కడ రాయబడింది. సఫైర్ బ్లూ అని అక్కడ రాయబడింది. సో నీలమ కలర్ అంటే ఆ సఫైర్ బ్లూ అని అక్కడ రాయబడింది. మనకు ఆల్రెడీ తెలుసు సఫైర్ అంటే ఏంటో, నీలమ రంగు అంటే ఏంటి. బైబిల్ గ్రంథం మనం చదువుకుంటే నీలమ రంగు అంటే దేవుని ఆజ్ఞలు. మర్చిపోకూడదు, నీలమ రంగు అంటే దేవుడు ఆజ్ఞ. దేవుడు ఇచ్చాడు కదా, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు దేవుడు అంటున్నాడు అది ఆ దేంతో పోల్చాడు, నీలమ రంగుతో దేవుడు పోల్చాడు, నీలమ రంగుతో పోల్చాడు. అంటే ఇక్కడ నీలమ రంగుతో పోల్చాడంటే ఈ నజరేయుల్లో ఉన్న ఇంకొక క్వాలిటీ ఏంటంటే వారు దేవుని ఆజ్ఞలు వారు పాటించేవారు. వారు ఖచ్చితంగా వారు దేవుని ఆజ్ఞలు పాటించాలి. దట్స్ వాట్ ద హోల్ మెథడ్ ఇస్. నజరేయులు ఇది దేవునితో ఉండాలి, ఆజ్ఞలు పాటించుకుని వెళ్ళాలి. అందుకని అంటాడు సఫైర్ ఆ నీలమ రంగుని దేవుడు అక్కడ తీసుకొచ్చాడు. నీలమ రంగుని దేవుడు తీసుకొచ్చాడంటే వాళ్ళ ఆజ్ఞలు పాటించాడు. అది కూడా మన జీవితంలో పాటించాలని దేవుడు కోరుకొచ్చినాడు. సో సఫైర్ బ్లూ ఇక్కడ చూస్తే నిర్గమకాండము 24. ఐ వాంట్ టు జస్ట్ షో యు సంథింగ్. 24:10 ఒకసారి మనం చదువుకుందాం. నిర్గమకాండము 24:10 మనం చదువుకుంటే ఎక్సోడస్ 24:10 వర్స్ మనం చదువుకుంటే అక్కడ రాయబడిన వాక్య భాగము త్వరగా చదవాలి. ఇశ్రాయేలీయులు దేవుని చూచిరి, ఆ. ఆయన పాదముల క్రింద ఆ. నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆ. ఆకాశ మండలపు తేజము వంటిది ఉండెను. చూడండి, అసలు దేవుడిని చూడగలవా? అసలు మన దేవుడిని చూడగలవా? ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని చూడగలరా? మోషే అయ్యా నిన్ను చూడాలి అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు, నువ్వు నన్ను చూడలే మోషే, నన్ను చూసి నీ చనిపోతావు అంటాడు. అసలు దేవుడిని మనం చూడలేదు అంటే దేవుడి శక్తి అంత శక్తి కూడా, ఆయన మహిమ రూపం అంత శక్తి. అంటే మనము నిలబడలేము. ఎందుకు నిలబడలేమంటే మన పాపం వల్ల మనము ఆయన ముందు నిలబడలేము. ఆయన కాంతి మనల్ని ఆపేస్తుంది, బ్లాక్ గా నిలబడిపోతుంది. అలాంటిది ఇక్కడ మోషే కూడా దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. ఇక్కడ దేవుడు మాట్లాడే మాట ఏంటంటే వారు దేవుణ్ణి చూశారు. ఆ ప్రజలు ఎవరు? అక్కడ పైన ఘోషించి వస్తే 600 ఉన్నాడు, అక్కడ పెద్దలు ఉన్నారు, మోషే ఉన్నాడు. వారు దేవుణ్ణి చూసినట్టు గ్రంథం మనకు తెలియజేస్తారు. అంటే దేవుణ్ణి చూశారంటే ఎలా చూసారు? ఇక్కడ ఒకటి మనము గమనించాలి. వారు దేవుడిని చూశారంటే ఎవరిని చూసినట్టు అర్థం? యేసయ్యని చూసినట్టు అర్థం. ఎవరు చూసినట్టు? యేసయ్యని. తండ్రిని ఎట్టి పరిస్థితుల్లో వారు చూడలేరు. వాళ్ళు యేసయ్య మహిమ రూపం మాత్రమే చూడగలరు తప్ప తండ్రిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూడలేరు. ఆయన దగ్గరికి చేరుకోవాలంటే కుమారుని ద్వారానే మనం చేరుకోగలం తప్ప మనం డైరెక్ట్ గా తండ్రి దగ్గరికి మాత్రము చేరుకోలేము. ఎందుకంటే మనం పరిశుద్ధులు ఉండాలి. మనం పరిశుద్ధంలో ఉండాలి. మన ఎలా ఉండాలి? హిమము గంట శుద్ధిగా ఉండాలి. మనం అలాంటి శుద్ధిగా ఉన్నప్పుడు పాలు గంట తెల్లగా ఉండాలి. మనం వైట్ డ్రెస్ వేసుకొస్తారండి. వైట్ డ్రెస్ వేసుకొచ్చిన ప్రతి ఒక్కరు పరిశుద్ధులు కాదు అనుకుంటారేమో. లోపల అంతా నల్లగానే ఉంటారు, బయట అంతా తెల్లగా ఉంటారు, తెచ్చిపోతారు. ఒకసారి చూసాను, ఒక ఫంక్షన్ హాల్కి వెళ్ళాను. ఒక ఫంక్షన్ జరిగిందంటే ఆయన చూసి తెల్లగా ఉన్నారు అందరూ. చూస్తాక ఎంత బాగుంది. వాళ్ళు దేవుని పాటలు పాడేస్తున్నారు, క్రైస్తవ పాటలే పాడేస్తున్నారు. ఇంక చూసుకోండి, హాల్ అంతా అల్లాడిపోయింది ఆ పాటలతో. ఏం స్థుతి చూసుకొని తెల్లగా ఉంటే మెరిసిపోతున్నారు రా బాబా అనుకున్నాను. ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక అందులో ఇద్దరు బయట వెనక్కి వెళ్ళి స్టేజ్ వెనక్కి వెళ్ళి ఏ సిగరెట్ కాల్చుకుంటారు. అయితేమో ఇంకా తెల్లగా మెరిసిపోతున్నారు, వెనక్కి వెళ్ళి ఏం చేస్తున్నారు? సిగరెట్ కాస్తా. అది చూసింది ఒక ఇద్దరినే చూస్తాం, మరి మిగతా వాళ్ళు ఇంకేమున్నాయి తెలియదు. ఆ దేవుడు అంటాడు లోపలి నుంచి వెనక ఉండాలి, తెల్లగా ఉండాలి, పాలు కంటే తెల్లగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యు షుడ్ బి వైట్ ఫ్రమ్ ఇన్సైడ్. దట్స్ వాట్ ది బైబిల్ సేస్. ఇక్కడ చూడండి, ఎవరైతే శుద్ధిగా ఉంటారో వారు దేవుడిని చూడగలరు. ఇక్కడ నిర్గమకాండము 24:10 యేసయ్య పాదాలు వారు చూశారట. యేసయ్య పాదాలు చూశారు. ఇప్పుడు యేసయ్య పాదాలు దేని మీద ఉన్నాయి? అది గమనించండి. దేని మీద ఉన్నాయి? ఆ కింద ఏమున్నాయి? ఒక ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్ ఏమని రాయబడిందమ్మా? అక్కడ నీలమ రంగుతో ఒక వస్తువు ఉందంట. అక్కడ నీలమ రంగుతో ఒక వస్తువు ఉంది. ఇంగ్లీష్ లో ఏమంటారండి? ద సఫైర్ స్టోన్ అని అక్కడ రాయబడింది. ఎస్, ద సఫైర్ స్టోన్ ఇస్ దేర్. ఎస్, ఆ సఫైర్ స్టోన్ మీద ఎవరి పాదాలు ఉన్నాయంట?
ఆ నీలమ రంగు ఆ రాయి మీద ఎవరి పాదాలు ఉన్నాయి? యేసయ్య పాదాలు ఉన్నాయి. యేసయ్య పాదాలు ఉన్నాయి. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే పరిశుద్ధ దేవుడు మనకి ప్రతిదీ వివరిస్తాడు. ఇట్ గివ్స్ అ వెరీ డీటెయిల్స్ ఇస్తాడు. ఆ డీటెయిల్స్ మనం పట్టుకోవాలి. వి నీడ్ టు క్యాచ్ ద డీటెయిల్స్. ఇక్కడ ఆ స్టోన్ మీద ఎవరి పాదాలు ఉన్నాయి? యేసయ్య పాదాలు అక్కడ ఉన్నాయి. యేసయ్య పాదాలు దాని మీద పెట్టున్నాయి. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. His feet was on that sapphire blue. ఈ సఫైర్ బ్లూ ఆ స్టోన్ దానికి అర్థం ఏంటి ఒకసారి చూద్దామా? ఎజెకియల్కి రాసిన గ్రంథం 1:26 ఒకటి చదువు. వాటి తలల పైన ఆ మండలపు పైన నీలకాంతిమయమైన సింహాసనము వంటిది ఒకటి కనబడింది. నీలమ రంగు ఏముందంట? సింహాసనం ఉందంట. ఏముంది? నీలమ రంగుతో ఏముందంట? సింహాసనం ఉంది. చదువు. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? చదువు. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. ఒకడు కూర్చుని ఉన్నాడు దాని మీద. ఒక మానవుడు లాంటి వాడు ఒకడు కూర్చుని ఉన్నాడు. ఆ మానవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఎవరు? ఒక మానవుడే. ఎందుకంటే ఆయన మానవ రూపంలో వచ్చాడు కాబట్టి. ఆయన జగత్ పునాది ఎయ్యకు ముందే యేసయ్య ఉన్నాడు. జగత్ పునాది ఎయ్యకు ముందే. అంటే బైబిల్ సేస్ I was there. Christ was there before the foundation was there. ఆ ఫౌండేషన్ వేయక ముందే యేసయ్య అక్కడ ఉన్నాడు. అంటే ఆయన రూపము ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? సింహాసనం మీద కూర్చున్నారు. ఇప్పుడు సింహాసనం ఏ రంగులో ఉంది? నీలమ రంగులో ఉంది. బైబిల్ క్లియర్ సేస్ ఇట్ ఇస్ ఇన్ ద సఫైర్ బ్లూ. ఆ సఫైర్ బ్లూ కలర్. సో ఆ సఫైర్ బ్లూ ఇప్పుడు ఏమైంది? ఆయన పాదాల కింద ఉన్నది అదేమైందంట? సింహాసనం. బ్లూ ఏంటి? సింహాసనము. సో 24 పరిచయం నిర్గమకాండం 24:11 మీకు అర్థమైనా నేనేం తీసుకురావాలనుకుంటున్నాను? సింహాసనం కోసం నేను చెప్పాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బ్రింగ్ ద థ్రోన్. ఆ థ్రోన్ ఎలా ఉంటుందో ఈరోజు మీ మధ్య తీసుకురావాలనుకుంటున్నాను. దేవుడు మన మధ్య కోరుకునేది ఏంటంటే మనల్ని ఎక్కడ తీసుకెళ్ళి పెడతాడంట? సింహాసనం మీద కూర్చోబెడతానని దేవుడు అంటున్నాడు. సింహాసనం మీద కూర్చోబెడతానంటున్నాడు. అంటే సింహాసనం మీద దేవుడు కూర్చోబెడుతున్నాడంటే నీలో ఏముండకూడదు? ఇప్పుడు చూడండి, సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? రాజులు కూర్చుంటారు. ఇప్పుడు రాజులు ఎప్పుడు ఆ సింహాసనం మీద కూర్చుని ఏడుస్తాడా? తలకాయ పట్టుకుని ఉంటాడా? ఎలా ఉంటాడు? సింహంలా ఉంటాడు. అవునా? ఏ భయం లేనట్టు ధైర్యంగా ఉంటాడు. దట్స్ వాట్ గాడ్ సేస్. He wants to be like that. నువ్వు అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సింహాసనం మీద కూర్చుని ఎప్పుడు ఏడుస్తూ ఉంటూ ఎప్పుడు బాధలన్నీ నా తల మీద ఉన్నాయి ప్రభువా, ఈ నిందలన్నీ నా మీద ఉన్నాయి, ఈ అవమానాలన్నీ నా మీద ఉన్నాయి. That's not what God wants. అది దేవుడు కోరుకుంటలే. దేవుడు కోరుకునేది ఏంటంటే యూ వాంట్ సంథింగ్ టు హ్యాపన్ ఇన్ యువర్ లైఫ్. యూ వాంట్స్ నీ జీవితంలో నువ్వు ధైర్యంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఒక రాజుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఈ సింహాసనం. సో ఇక్కడ పాదాల కింద ఏముందంట? ఒక వస్తువు ఉందంట. ఆ వస్తువు ఏ ఆకారంలో ఉందంట? నీలమ రంగులో ఉంది. దట్స్ కాల్డ్ సఫైర్ బ్లూ. ఆ స్టోన్ ఉంది. ఆ స్టోన్ ఎజెకియల్ గ్రంథంలో ఏం తెలియజేస్తున్నాడంటే గ్రంథకర్త ఆ స్టోన్ ఏంటంట? ఒక సింహాసనం అని అంటున్నాడు. నీలమ రంగులో ఆ సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? యేసయ్య కూర్చున్నాడని అక్కడ గ్రంథం మనకు తెలియజేస్తుంది. సో 24:11 చదవమ్మా. 11 త్వరగా నిర్మాకాండం. ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియూ చేయలేదు. వారు దేవుని చూసి అన్నపానములు పుచ్చుకొని వారు ఏం చేస్తారు? తింటున్నారు, తాగుతున్నారు. ఎంతో సంతోషిస్తున్నారు వారు. దేవుడు చూస్తాడు. దేవుడు ఆయన కూర్చుని ఉన్నాడు. పాదాలు దేని మీద ఉంది? ఆ సఫైర్ బ్లూ మీద, ఆ స్టోన్ మీద ఉన్నాయి. వీళ్ళంత సంతోషంతో తాగుతున్నారంట, తింటున్నారంట. ఎంతో సంతోషం. దేవుడు చూస్తున్నాడు. దేవుడు మనసులో అనుకుని ఉండొచ్చు, అదే మీరు తింటున్నారు సంతోషంగా, ఏదో ఒక రోజు నేను ఇక్కడ రాకపోతున్నాను, ఏదో ఒక రోజు మీతో పాటు కూడా నేనేం చేస్తాను? తింటాను, తాగుతానని దేవుడు అన్నాడు. అదే కదా దేవుడు చేసింది. ఆ 12 శిష్యులతో దేవుడు ఆ రూమ్ లో కూర్చుని ఆ రొట్టె విరిచి ఆ ద్రాక్ష రసం అందరికి దేవుడు పంచిపెట్టలేదు ఆ రోజుని. అదే ఈ రోజు మనం తీసుకుంటలేదా? అదే ద్రాక్ష రసం మనం తీసుకుంటున్నాం, అదే శరీరం మనం తీసుకుంటున్నాం. దట్స్ వాట్ గాడ్ సేస్. అంటే దేవుడి శరీరము, ఆయన రక్తం మనం తీసుకుంటున్నాం. ఆయన సింహాసనం మీద కూర్చున్న
కోరుకుంటున్నాడంటే, మనకు కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆ సింహాసనం మీద కూర్చోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. That's what the Bible says. 12 వచనం చదువుతున్నాం. నిర్గమకాండం 24:12 చదువుకుంటే, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యుద్ధకు వచ్చి అచట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చదనగా, రాతి పలకలు నీకు ఇస్తానంటున్నాడు. yes, the God is going to give the stones. ఆ స్టోన్ ఏంటిది? సఫైర్ బ్లూ స్టోన్ మళ్ళీ దేవుడు అది పరలోకంలోంచి వచ్చిన ఆ సఫైర్ బ్లూ స్టోన్ ఎవరికి ఇచ్చాడు? దేవుడు మోషేకి ఇచ్చాడు. మోషే గారు అదే 10 ఆజ్ఞలు 2 పలకలు ఇచ్చాడు దేవుడు. ఆ పలకలు ఏం చేశాడంట? పగలగొట్టేశాడు లేదా? ఎస్, వి ఆల్రెడీ నో. అదంతా మనం చూసాం, మెసేజ్ లో కూడా విన్నాం. ఆ స్టోన్స్ పగలు కొట్టాడు. సో ఆ స్టోన్ ఎక్కడిది? ఆ సఫైర్ బ్లూ ఉన్న స్టోన్ ఎక్కడంటే పరలోకంలోంచి వచ్చిన స్టోన్ అది. ఎస్, దేర్ ఇస్. నీకు చూడండి, పరలోకం వెళ్తే అక్కడంతా సఫైర్ బ్లూవే కనపడుతుంది. దేవుడికి ఇష్టమైన రంగు ఏంటంటే సఫైర్ బ్లూ. అది మర్చిపోకండి. ఆజ్ఞలు అంటే ఏంటి? సఫైర్ బ్లూ. నీలమ రంగు అంటే అది దేవుడి ఆజ్ఞలను మనం గుర్తు పెట్టుకోవాలి. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. అది కూడా మనం చూద్దాం. చూడండి, సంఖ్యాకాండము 15:38 ఒకసారి చదువుదాం. 15 సంఖ్యాకాండం 15:38 ఒకసారి చదువుదాం. ఎస్, త్వరగా చదవాలి. 15:38 త్వరగా చదువుకుందాం. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, వారు తమ తరములకు తమ బట్టలు అంచులకు కుచ్చులను వేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలించుకున్నారు. సో వారు ఏమంటున్నారంటే, వాళ్ళు ఈ యాజకులు ఉంటారు చూడండి. ఆ యాజకులు అంటే ఒక డ్రెస్ వేసుకోవాలంట. ఆ డ్రెస్ కి కింద కుచ్చులు ఉంటాయి. ఆ కుర్చీ చుట్టూ ఏముండాలంట? బ్లూ కలర్ రిబ్బన్ పెట్టుకోమంటున్నాడు. బ్లూ రిబ్బన్, బ్లూ రిబ్బన్ చుట్టూ ఉండాలంట. అంటే బ్లూ రిబ్బన్ ఉండాలి. సో 30 కంటిన్యూ. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకుని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపగా దాన్ని చూచి, మళ్ళీ ఒకసారి 38 మళ్ళీ చదువుకోమా. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, వారు తమ తరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు వేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలించుకొనవలెను. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు. చూడండి ఏమంటాడు? ఆ బ్లూ రంగు ఏదైతే రిబ్బన్ ఉంటే చూడండి, ఆ రిబ్బన్ ని చూడమంటున్నాడు దేవుడు. ఆ రిబ్బన్ చూస్తూనే ఉండమంటున్నాడు. ఆ రిబ్బన్ ఏంటి? ఆజ్ఞలు. ఏమంటున్నాడు? ఆజ్ఞలు. ఆ రిబ్బన్ అంటేనే ఆజ్ఞలు. అంటే వారి కింద చూస్తే ఆ రిబ్బన్ చూడాలి. బ్లూ కలర్ మెరిసిపోతా ఉంటది. ఇప్పుడు ఎవరైనా యాజకుడు ఎలా నడుచుకుంటూ వస్తున్నాడంటే, ఎవరైనా ఇశ్రాయేలు ప్రజలు యూతులు ఎవరైనా చూసినట్టే, ఓ బ్లూ రంగ్. బ్లూ రంగ్ అంటే 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలలో మైండ్ లోకి వచ్చేయాలంట. ఆజ్ఞ 1, 2, 3, 4, 5, 8, 9, 10 ఏం అనే ఆజ్ఞలు. ఇప్పుడు మీరు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఆజ్ఞలు చెప్పమంటే టక్ 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 చెప్పేస్తారు. వాళ్ళంతా బైహార్ట్ అయిపోయి ఉంటారు, మెమరైజ్ అయిపోయి ఉంటారు. తెలుసా యూతులకి? మెమరైజ్డ్. అంటే దట్స్ గాడ్ సేస్. అంటే నువ్వు ఆజ్ఞలు పాటించాలి. నీలో మాట ఉండాలి. నా మాట నీలో ఉండాలి. నువ్వు మాట్లాడితే నా మాటతో మాట్లాడాలి. నువ్వు ఏం చేసినా కానీ నా మాటతోనే ఉండాలి. జీవితం ఆ రోజంతా నా మాటతోనే వెళ్ళాలని దేవుడు కోరుకున్నాడు. మీరు ఆ నీలమ రంగు ఆ రిబ్బన్ మీరు ధరిస్తే మీరు మీతో పాటు ఇశ్రాయేలు ప్రజలు కూడా నా ఆజ్ఞలు పాటిస్తారు. చూసి ఆ బ్లూ రిబ్బన్ చూసి వారు పాటిస్తారని దేవుడు కోరుకున్నాడు. దట్స్ వాట్ గాడ్ సేస్. సో సఫైర్ బ్లూ రంగ్. ఆ బ్లూ రంగ్ అంటే ఏంటి? దేవుని ఆజ్ఞలు. దేవుని ఆజ్ఞలు. ఎస్. సో ఎవరు కూర్చున్నారన్నారు మనం చూసాం. ఒక నరుడు కూర్చున్నాడని ఎజెకియల్ తెలియజేస్తున్నాడు. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చున్నాడు? ఒక నరుడు కూర్చున్నాడు. ఒక నరుడు. ఆ నరుడు ఎవరు మనం తెలుసుకున్నాం. దిస్ ఇస్ ద క్రైస్ట్ జీసస్. యేసయ్యే ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. ఎజెకియల్ గ్రంథం ప్రకారంగా ఆయన ఆ దాని మీద కూర్చున్నాడు. ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చున్నాడు. ఒక మ్యాగ్నెట్ ఉందనుకోండి. ఒక మ్యాగ్నెట్. ఆ మ్యాగ్నెట్ కి ఉన్న శక్తి ఉంది. ఆ శక్తి. ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ దీనికి ఉన్న పవర్ తో మిగతా ఏం చేస్తుంది? దీని శక్తి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుందా లేదా? అవును కదా. దీని పవర్స్ ట్రాన్స్ఫర్ చేస్తుందా లేదా? ఇప్పుడు చూడండి, అయస్కాంతం పెట్టండి. అయస్కాంతం తీసుకెళ్ళి ఏదైనా ఇసుకలో ఎక్కడైనా పెట్టండి. ఏమవుతాయి? ఐరన్ పార్టికల్స్ ఏమైనా ఉంటే ఏమవుతాయి? ఈ మ్యాగ్నెట్ కి వచ్చి అతికిపోతాయి. ఎందుకు? దీనికి ఉన్న పవర్ అది. దీనికి ఉన్న పవర్. అదే మ్యాగ్నెట్ కి ఈ మేక్ తీసుకొచ్చి మేక్ బాగా రుద్దండి. ఒక 5 minutes రుద్దండి. అది ఆ మేక్ ఏమవుతుంది? మ్యాగ్నెట్ అయిపోతుంది. ఇట్ బికమ్స్ మ్యాగ్నెట్. Yes, it becomes magnet. ఎందుకు? ఇందులో ఉన్న పవర్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇట్స్ కాల్డ్ ట్రాన్స్ఫర్.
That's what the God says. ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ ఏ విధంగా అయితే ఒక ఐరన్ అట్రాక్ట్ చేస్తుందో అదే విధంగా దేవుని శక్తి మనలో కూడా ఏం చేస్తుంది, అట్రాక్ట్. సో మనం ఆయన మహిమ రూపంలో ఉన్నామంటే మనం కూడా ఆయన లాగా మనం మారిపోవాలని దేవుడు కోరుకోవడం. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. క్రీస్తు లాగా జీవించాలంటే ఏంటి, మనమే క్రీస్తు అయిపోవాలి. we need to become that power. ఆ పవర్ లో మనం తయారైపోవాలి. ఎప్పుడైతే ఆ పవర్ లో మనం తయారైపోతామో, ఏదైతే దేవుడు వాగ్దానం చేస్తున్నాడో ఆ సింహాసనం మీద మనల్ని దేవుడు కూర్చోబెడతాడు. That's the Bible is about. Yes, ఈ నరుడు చూడండి, మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటే యేసయ్య దగ్గరికి వచ్చంట, జనాలు అన్నారంట, శిష్యులతో యేసయ్య మాట్లాడుతున్నప్పుడు శిష్యులతో పేతురుతో యేసయ్య అన్నాడు, పేతురు జనం నా కోసం ఏమనుకుంటున్నారు అంటే, వెంటనే పేతురు అన్నాడు మెస్సయ్య అంటున్నారు, లేకపోతే మనిషి కుమారుడు అంటున్నారు, ఇంకా రకరకాలు అంటున్నారు. అంటే నువ్వేమనుకుంటున్నావు అంటే, అప్పుడు పేతురు ఏమన్నాడు, నువ్వు క్రీస్తు ప్రభు అన్నాడు. నువ్వు క్రీస్తు, నేను నమ్ముతున్నాను ప్రభా, నువ్వు ఉంటే చాలని ఎంతో చక్కగా అక్కడ వివరించాడు. అక్కడ ఆ పేతురు, అవునా, పేతురు చక్కగా వివరించాడు. ఈరోజు మీరు ఆ క్రీస్తు పొజిషన్లో పెట్టుకోండి. ఈరోజు ప్రజలు మీకోసం ఏమనుకుంటున్నారు, వాట్ ద పీపుల్ సేస్ అబౌట్. ఈరోజు నువ్వే నీ పేరు నువ్వు ఉన్నావేమో, అక్కడ నిలబడి ఉన్నావేమో, అయ్యో వీరు నీకోసం ఏమనుకుంటున్నారు ఎప్పుడు నువ్వు గమనించా. యేసయ్య అదే తెలుసుకోవాలనుకుంటాడు, నా కోసం ఏమనుకుంటున్నారు ప్రజలు, నన్ను నమ్ముతున్నారు లేదా, అసలు నేను దేవుని కుమారుని నమ్ముతున్నారు లేదా, అసలు మీరేమనుకుంటున్నారని దేవుడు క్వశ్చన్ వేస్తాడు. అదే క్వశ్చన్ మీరు వేసుకోండి. ప్రజలు నా కోసం ఏమనుకుంటున్నారు, మా ఇంటి వాళ్ళని నీ ఇంటి వారిని కోసం ఏమనుకుంటున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు క్వశ్చన్ వేసుకోవాలి. దట్ ద క్వశ్చన్ షుడ్ కమ్ ఇంటు యు, వాట్ ఐ యామ్ ఇన్ ద సొసైటీ. ఈ సొసైటీలో నేను ఎలా ఉన్నా అది గుర్తించాలి. ఈరోజు ప్రకటన గ్రంథం 17:3 ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 17:3 చదువుకుంటే, ఎస్ యు షుడ్ బి హోలీ. నువ్వు హిమం కంట శుద్ధిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పాలు కంట తెల్లగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎస్, ఎర్రగా ఉండాలనుకుంటున్నాడు. ఈ నీలమరం దేవుని ఆజ్ఞలు నీలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఆ సింహాసనం దేవుడికి ఇస్తానికి రెడీగా ఉంది. ఆ సింహాసనం నువ్వు కూర్చోవచ్చు. ఎందుకు ఏ బాధలు ఉండవు, ఏ శ్రమలు ఉండవు దేవుడు నీకు తెలియజేస్తాడు. చూడండి 17:3 ఒకసారి చదువుకుంటే, ప్రకటన గ్రంథము 17:3 చదివితే అక్కడ చూడండి, ఒక స్త్రీ ఆత్మవశుడనైన నన్ను అరణ్యములోనికి కొనిపోగా దేవదూషణ నామముతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి. ఇది మహాశ్రమలప్పుడు జరుగుతుంది అన్నమాట. ఇది మహాశ్రమలు వస్తాయండి, ఇంకా చాలా శ్రమలు రాబోతున్నాయి. అయ్యో దేవుడు రాకడికి ఇంకా చాలా ఉందండి. మీరు కరోనా అని చెప్పేసి అక్కడితో ఆగిపోయారేమో, వ్యాక్సిన్ వచ్చేసింది సంతోషంగా ఉన్నారేమో. లేదు, ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. మహాశ్రమలు వచ్చినప్పుడు, ఆ మహాశ్రమలు ఉన్నప్పుడు అంట ఇక్కడ ఒక స్త్రీ కోసం అక్కడ దేవుడు వివరిస్తున్నాడు. చదువు. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినది. ఏహ్యమైన కార్యములతోనూ తాను చేరున వ్యభిచార సంబంధమైన. ఇది స్త్రీ అంటే బైబిల్ గ్రంథంలో ఏంటి? సంఘం. మర్చిపోకండి, స్త్రీ అంటే సంఘం. ఇప్పుడు ఈ స్త్రీ కోసం మనం చదివితే ఎలా ఉంది, మంచిగా ఉంది. స్త్రీ కోసం అక్కడ వేశ్య అని రాయబడి ఉందండి. అదే ఈ స్త్రీ మంచిగా లేదు అంటే దానికి అర్థం ఏంటంటే, ఇది క్రీస్తు లేని సంఘం. క్రీస్తు లేని సంఘం. వాళ్ళు అవుతానికి క్రిస్టియన్సే, సంఘమే, కానీ దాంట్లో ఎవరు లేరు, క్రీస్తు లేడు. సో క్రీస్తు లేని సంఘం ఎలా ఉంది? పాడైపోయింది. 2 సంఘాలు ఉన్నాయి. క్రీస్తున్న సంఘం ఉంది, క్రీస్తు లేని సంఘం కూడా ఉంది. ఇక్కడ క్రీస్తు లేని సంఘం కోసం అక్కడ దేవుడు ఏమిస్తున్నాడు. ఎస్, there is no Christ. అంటే ఇది క్రీస్తు లేని సంఘం అని మనం ఎలా చెప్పగలమంటే, ఈ 17:4 ఒకసారి చదువమ్మా. అదే 4వ వచనం చదువు. అదే ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని. ఏం రంగు వస్త్రం? ధూమ్ర రక్తవర్ణం. అంటే దానికి అర్థం ఏంటి? పర్పుల్ రంగు, వంకాయ కలరా ఏం చేసింది? వస్త్రం వేసుకుందంట. ఎస్, నెక్స్ట్ బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడి. దాని ముందు ఇంకొకటి ఉంది, స్కార్లెట్ అని ఉంది. స్కార్లెట్ రంగుతో ఇంకొకటి ఉంది. 3వది ఏంటంట?
గోల్డ్ కలర్ 3 ఉన్నాయి. ఇంకా మిగతా ఏమున్నాయి? స్టోన్స్ ఉన్నాయి, స్టోన్స్. కలర్ల కోసం మాట్లాడితే 3 రంగులు అక్కడ కనపడతాయి. 3 రంగులు ఏంటి? ఒకటేమో పర్పుల్, ఒకటేమో స్కార్లెట్, ఇంకోటేమో గోల్డ్ కలర్. 3 రంగులు ఉన్నాయి. కానీ ఇంకొక రంగు మిస్ అయిపోయింది. ఆ రంగు ఏంటంట? ఆ రంగు ఏంటి? నిర్గమకాండం చూడండి. నిర్గమకాండం అసలు సంఘంకి ఏముండాలో చూద్దాం. సంఘంలో ఏముండాలో చూద్దాం. నిర్గమకాండం 28 చూడండి. ఈ పాడైపోయిన సంఘం, క్రీస్తు లేని సంఘంలో 3 రంగులు ఉన్నాయి. ఆ రంగులు ఏంటి మనం చూసాం. పర్పుల్ కలర్ ఉంది, ఇంకోటి ఏంటి స్కార్లెట్ కలర్ ఉంది, ఇంకోటి గోల్డ్ కలర్ ఉంది, ఇంకో కలర్ లేదు. చూద్దాం అసలు సంఘంలో ఏ రంగులు ఉంటాయి మనం చూద్దాం. ఫస్ట్ 28:31 చదవమ్మా. 27:30. మరియు ఏఫోదు నిలువు టంగిని కేవలము నీలి దారముతో కుట్టవలెను. దాని నడుము తలదారమును రంధ్రము ఉండవలెను. అది చినగకుండునట్లు కంట కవచ రంధ్రము వలె. 33 నీలమ రంగు 33. దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్తము వర్ణము గల దానిమ్మ పండ్లను, వాటి నడుమున బంగారు గంటలను నిలువు టంగి చుట్టూ తగిలింపవలెను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువు టంగి. అక్కడ కూడా ఏమున్నాయి? 3 రంగులు వచ్చేసింది. అవునా? 3 రంగులు వచ్చేసింది. అక్కడ గోల్డ్ కలర్ వచ్చేసింది, ఇంకేమొస్తాయి? స్కార్లెట్ వచ్చింది, అన్ని వచ్చేసినాయి. 3 రంగులు వచ్చేస్తాయి. దాంతో పాటు ఇంకొక రంగు వచ్చింది. అదేంటది? నీలమ రంగు. అంటే సంఘంలో ఏ రంగు ఉంటుంది? నీలమ రంగు. నీలం అంటే ఏంటి? ఆజ్ఞలు ఉండాలి. ఈ క్రీస్తు లేని సంఘంలో ఏమి లేవు? ఆజ్ఞలు లేవు. దేవుని వాక్కు లేదు. దేవుని వాక్కు లేనప్పుడు ఆ సంఘం ఎలా నిలబడుతుంది? ఆ సంఘం నిలబడదు. సో సంఘం నిలబడాలంటే ఏముండాలి? దేవుని ఆజ్ఞలు ఉండాలి. అందుకనే ఆ క్రీస్తు లేని సంఘంలో ప్రకటన గ్రంథం 17లో నీలమ రంగు లేదు. There is no color, there is no sapphire blue లేదట్లా. ఆ sapphire blue ఎప్పుడైతే వస్తుందో అప్పుడే క్రీస్తు ఉన్నట్లు లెక్క. సో వాట్ యు సీ? ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఏం చూస్తాం? yes, we see all problems. అన్ని ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. నీ సంఘంలో నువ్వు ప్రాబ్లం చూస్తున్నావంటే దానికి అర్థం ఏంటి? అర్థం ఏంటి? నీలమ రంగు లేదు. ఎస్, ఈ రోజు నువ్వు బాధలు చూస్తున్నావంటే ఏం లేదు? నీలమ రంగు లేదు. ఈరోజు కష్టాలు, ఇబ్బందులు, ఏడుపులో ఉన్నావంటే అర్థం ఏంటి? నీలమ రంగు లేదు. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావంటే దానికి అర్థం ఏంటి? నీలమ రంగు లేదు. అంటే నీ జీవితంలో ఈ బ్లూ రిబన్ లేదు, ఈ ఆజ్ఞలు లేవు కాబట్టి, ఈ నీలమ రంగు లేదు కాబట్టి నువ్వు పడిపోయావు. అందుకనే ఇప్పుడు ఇంకా అన్నావు, బాధతోనే ఉన్నావు, అదే శ్రమతోనే ఉన్నావు, అదే మొర పెడుతున్నావు. అదే ఎన్ని ఇయర్స్ నుంచి మొర పెడుతున్నావేమో అదే మొరలో ఉన్నావు, అదే ఏడుపులో ఉన్నావు. ఎప్పుడు దేవా ఎందుకు? నీ జీవితంలో అది లేదు. ఆ నీలమ రంగు లేదు. నీ జీవితంలో ఆ నీలమ రంగు ఉంటే ఖచ్చితంగా నువ్వు పడిపోవు. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. ఈ రోజు రిలేషన్స్ బ్రేక్ అయిపోయినాయా? yes, రిలేషన్ బ్రేక్ అయిపోయి దాంట్లో ఏం లేదు? నీలమ రంగు లేదు. ఆ నీలమ రంగు ఉంటే ఖచ్చితంగా నీ జీవితం నిలబడుతుంది. సంతోషంతో నువ్వు వెళ్తావు. ఎస్, సంఘంలో అది లేదేమో. కష్టాల్లో ఉన్నావు, కష్టాలు వచ్చేసాయేమో, భయంకరమైన కష్టాలు వచ్చేసాయి, ఇబ్బందులు పడిపోయామో, మీ ఇంట్లో సమాధానం లేదేమో. ఎస్, సమాధానం లేని జీవితంతో జీవిస్తున్నావేమో. ఎస్, అంటే సమాధానం లేని జీవితంతో జీవిస్తావంటే దేవుని ఆజ్ఞ నీలో లేదు. ఎస్, పైకి క్రైస్తవులు బాగా కనపడతారు. దేవుడు ఏమంటాడంటే నిత్య జీవము దేవుడు ఇస్తానంటాడు. అంటే ఏమిస్తానంట? నిత్య జీవం ఇస్తాడంట. నిత్య జీవం అంటే ఏంటండి? దేవుని రాజ్యం. అంటే దేవుని రాజ్యంలో నువ్వు ఉండబోతున్నావు. అంటే దేవుడు ఇవ్వబోయే రాజ్యంలో నువ్వు నిత్యం ఉంటావు. అంటే అక్కడ నీకేముండదు? మరణం ఉండదు అంటాడు దేవుడు. ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ వేస్తున్నాను. ఈ నిత్య జీవం అనేది దేవుడు నువ్వు చనిపోయినాక పరలోకం వెళ్ళాక ఇస్తాడా, లేదా ఈ భూమి మీద ఇస్తాడు దేవుడు? ఎక్కడ ఇస్తాడు దేవుడు? చెప్పండి. ఎక్కడ ఇస్తాడండి నిత్య జీవము? ఈ నిత్య జీవము దేవుడు భూమి మీద ఇస్తాడా, లేకపోతే పరలోకంలో ఇస్తాడు చనిపోయిన తర్వాత? ఎక్కడ ఇస్తాడు? నేను నిత్య జీవం ఎప్పుడు పొందుకుంటావు? నువ్వు ఎప్పుడు పొందుకుంటావు?
ఆ? ఆ నిత్య జీవనం ఎప్పుడు పొందుకుంటావు? చనిపోయిన తర్వాత కాదు, చనిపోయిన తర్వాత పొందుకుంటావు నువ్వు నిత్య జీవనం. నువ్వు చనిపోయిన తర్వాత నిత్య జీవం పొందుకోవడానికి నువ్వు భూమి మీద ఏం చేయాలి? నువ్వేం చేయాలి? ఆ నిత్య జీవం పొందుకోవాలంటే, ఆ జీవితం నువ్వు జీవించాలంటే నువ్వు భూమి మీద ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఆ నిత్య జీవముని మనం అనుభవిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. దట్స్ వాట్ ఇట్ ఈస్. దట్స్ ద బైబిల్ సేస్. నువ్వు మరణించిన తర్వాత నిత్య జీవం పొందుకోవడం కాదు, అది భూమి మీద ఉన్నప్పుడే ఆ నిత్య జీవం నువ్వు పొందుకోవాలి. ఆ నిత్య జీవం ఇక్కడ పొందుకుంటేనే నువ్వు అక్కడ దాన్ని అనుభవించగలవు. ఎస్, ఈరోజు చూడండి, నీకు శాలరీ రావాలంటే, నోట్లు నీ చేతిలోకి రావాలంటే ఆ నెలంతా ఏం చేయాలి? నువ్వు పని చేయాలి. నువ్వు కష్టపడితేనే నీకు శాలరీ వస్తుంది, అవునా? డైరెక్ట్గా మంత్ ఎండ్ అయిపోయాక శాలరీ అంటే వచ్చేస్తుందా? నువ్వు దానికి కష్టపడ్డావు కాబట్టి, నువ్వు అలా జీవించావు కాబట్టి, ఆ పనిలో నువ్వు దాన్ని జీవించావు కాబట్టి నువ్వు ఎండ్కి ఏం పొందుకుంటావు? ఆ ఫలం, ఆ ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. సో పరలోకం నీకు ఆ ప్రతిఫలం కావాలంటే నువ్వు ఇక్కడ అలాగే జీవించాలి. నువ్వు ఇక్కడ అలా జీవిస్తే అక్కడ నువ్వు ప్రతిఫలం పొందుకుంటావు. అసలు బైబిల్ సేస్ అంటే నీకు మరణించిన ఆ సింహాసనం పొందుకుంటూ కాదు, నువ్వు ఇక్కడే భూమి మీద ఉన్నప్పుడే ఆ సింహాసనం నువ్వు ఏం చేయాలి? పొందుతావు. ఆ సింహాసన జీవితం ఇక్కడే నువ్వు అనుభవించాలి. ఎప్పుడైతే ఈ సింహాసనం నువ్వు ఎప్పుడైతే ఇక్కడ కూర్చుంటావో అక్కడ నీకు అది దొరుకుతుంది. నువ్వు దాని మీద వెళ్ళిపోతావు. ఇంకా నీకు అక్కడ మరణం ఉండదు, ఏం ఉండదు. నువ్వు ఎందుకంటే ఆల్రెడీ భూమి మీద నువ్వు ఆ సింహాసనం జీవితం నువ్వు ఆల్రెడీ జీవించేస్తావు. అసలు బైబిల్ సేస్ అదంతా దేవుడు అంటున్నాడు. నువ్వు అలా ఉండాలని దేవుడు కోరుకోవచ్చు. చూడండి, యెషయా గ్రంథము 54:11 మనం చూద్దాం. 54:11 తొందరగా. 54:11 ఇదిగో దాన్ని పూజించి వారు సిగ్గుపడుదురు. ఆ శిల్పకారులు నరమాతులే కదా, వారందరూ పొగ చేత చేయబడి నిలువబడెను. నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు. కమ్మరి గొడ్డలి పదను చేయుచు నిప్పలతో పనిచేయరు. యెషయా గ్రంథము 54:11 చదువుతున్నావా? ఎస్, అదేనా చదివింది? 54:11 ఎస్, 54:11 ఎస్. ఇందా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఎస్, 54:11 చదవండి. ప్రయాసపడి గాలి చేతను కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీవు నీలం జలముతోను నీ కట్టడను కట్టుదువు, నీల జలములతోను నీ పునాదులను వేయుదువు, మాణిక్య మానములతోను నీ కోట కమ్మలను, సూర్యకాంతములతోను నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతోను నీకు సరిహద్దును ఏర్పరచుదును. మీ పిల్లలందరూ యెహోవా చేత ఒకటి చెప్తాడు. ఇప్పుడు చూడండి 11 మళ్ళీ ఒకసారి చదువమ్మా. ఏమలా ఉందంటది? ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి. గాలి వాన చేత నువ్వు కొట్టుబడిపోయావమ్మా. గాలి వాన వస్తే ఎలా ఉంటుంది? మొత్తం ఎగిరిపోతాయి. దేవుడు అంటాడు గ్రంథంలో తెలియజేస్తాడు. గాలి వాన ఆల్రెడీ వచ్చాయి. విశాఖపట్నం ఇలాంటి ప్రదేశాల్లో వచ్చాయి. వస్తే ఏమైంది? ఇది లేక టాప్ లెగిసిపోయింది. ఆ టాప్ తో కాటు ఇంకా వర్షంతో ఇంకా నీళ్ళతో ఏమైంది? కొట్టిపోయింది. ఏం కొట్టిపోయింది? కార్లు కొట్టిపోయింది. అదే హైదరాబాద్ లోనే వరద వచ్చి ఏమైంది? కార్లు కొట్టిపోయింది, మనుషులే కొట్టిపోయారు. దేవుడు ఏం తెలుసంటే అలాంటి గాలి తుఫాన్లు నీ జీవితంలోకి వచ్చాయేమో. ఎస్, ఇబ్బందులు పెట్టాయి. ఆత్మీయంగా లోపల నీ జీవితం అంతా పడిపోయినాను. కానీ వాళ్ళు వచ్చి నీకు హింసించేయేమో, శ్రమలోకి వెళ్ళిపోయాము, బాధలోకి వెళ్ళిపోయాము, నిందల నిమిదం అవమానాలతో ఏడుస్తున్నాము. ఎస్, బాధతో భయంకరమైన అలాంటి పరిస్థితుల్లో నిలబడ్డావేమో. ఎస్, అలాంటి పరిస్థితుల్లో నిలబడ్డావేమో. అలాంటి పరిస్థితిలో నిలబడ గాలి వాన అట్లా భయంకరంగా హింసించిందేమో. అలాంటి పరిస్థితిలో ఎందుకు ప్రభు జీవితం ఈ జీవితంలో నాకు ఏ మేలు పొందుకున్నానని నువ్వు అనుకున్నావేమో. అలాంటి పరిస్థితుల్లో నువ్వు అన్నావేమో. అంత అయిపోయిందేమో. బాధలు ఇబ్బందులు అన్ని నీ మీద పడిపోయినాయేమో. ఒక నేను చిన్న కోసం మ్యాచ్ చూసాను. వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళు ఆ పాపతో వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతారు. వెళ్ళేవన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే,
ఎన్నో బాధలు తెలియజేశారు. అయ్యా నా హస్బెండ్ తాగుబోతు, ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాం, ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇంకా బాధ, ఎన్నో బాధ. అది తాత విషయం. నాన్న విషయం అంటే నాన్న కూడా యాక్సిడెంట్లో చనిపోయాడు. చూడండి, ఈ తాగుడు అనేది ఏం చేస్తుందంటే జనాల్ని మైకంలో మార్చేస్తుంది. క్రైస్తవులే వాళ్ళు పైకి కనపడితే ఎంత నీతి బంధువులు కనపడతారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటే అయ్యో బాబోయ్, చూస్తే పైగా స్మైల్ చూడండి, ఎంత పరిశుద్ధంగా ఉంటారంటే స్మైల్ అలా 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 క్లోజ్ చూస్తే అయ్యా నీ అంత పరిశుద్ధుడు ఎవరు లేరండి. అంటే ఎవరు ఎలా ఉన్నారు? ఇమ్మమ్మ గంట తెల్లగా కనబడుతున్నారు, ఏమమ్మ వంట శుద్ధిగా కనబడుతారు. అయ్యో బాబోయ్, ఇంక చూడండి మనము టైం స్పెండ్ చేసి టైం స్పెండ్ చేయాలంత అలా ఉంటుంది. ఈ తాగుడు ఏం చేస్తుందంటే జనాల్ని వాళ్ళు ఒక మృగంగా తయారైపోతారు. వాళ్ళు తాగినప్పుడు ఎలా ఉంటారంటే వాళ్ళు మైక్ డ్యాన్స్లు వేసేస్తారండి. డ్యాన్స్ వాళ్ళకి ఎక్కడ లేని డ్యాన్స్లు వచ్చేసి డ్యాన్స్లు వేసేస్తారు. చెత్త డ్యాన్స్లు చేసేస్తారు. చాలా భయంకరం. ఊళ్ళో ఇది చాలా భయంకరం. వాళ్ళు కనపడతారు. కానీ ఆ దాని వల్ల నీకు అది కిక్కే ఇస్తుందేమో, కానీ దానివల్ల నీ కుటుంబము పడిపోతుంది, నీ భార్య దుఃఖంలోకి వెళ్ళిపోతుంది, నీ బిడ్డలు ఉన్నారు, నన్ను చూసి నా బిడ్డలు నేర్చుకుంటారేమో అని ఒక్కసారి నువ్వు క్వశ్చన్స్. అందుకని యేసయ్య అంటున్నాడు, ఈరోజు నా కోసం ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈరోజు నా కోసం నా కుటుంబం ఏమనుకుంటుంది, ఈరోజు నా కోసము నా సొసైటీ ఏమనుకుంటుంది. ఒక్కసారి ఒక క్వశ్చన్ వేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. దట్స్ వాట్ గాడ్ సేస్. ఈరోజు నువ్వు ఎలా నిలబడ్డావు, సొసైటీలో నీ ఇంట్లో ఎలా నిలబడ్డావు, నువ్వు అశుద్ధిగా నిలబడ్డావా లేదా? ఈరోజు ఆ దీవులు కావాలంటున్నావు, కానీ నువ్వు శుద్ధిగా నిలబడ్డావా లేదా? ఏమంటాడు? నీ వల్ల నీ కుటుంబం వేదనలోకి వెళ్ళిపోయిందేమో, నీ వల్ల ఆ వేదనతో దుఃఖంలో ఉందేమో, నా భర్త ఎప్పుడు మారుతాడా అని ఆమెతో పాటు వారికి ఎలాంటి కోపం ఎక్కువ. ఏమనుకోండి తెలుసా? చూడ అబ్బో ముక్కు మీద ఉంటుందండి కోపము, అస్సలు ఇంకా వాడే అస్సలు అనకూడదు, అంత కోపంతో ఉంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే శుద్ధిగా ఉండేవారు ఈ కోపం ఉంటుంది. ఎలా ఉంటారంట? హిమంగా ఉంటారు. ఎస్, ఎంత శుద్ధిగా ఉంటారు, వారికి కోపం ఉంటుంది. అది ఇంకా ఆ తలంపులు రావాలి. ఇంకా తెల్లగా ఉంటారు, లోపలి నుంచి తెల్లగా ఉంటుంది. గ్రంథం మనకు తెలియజేస్తుంది. సో ఇప్పుడు వీళ్ళ వల్ల కుటుంబం అంతా పడిపోతుంది. అక్కడ ఉన్న పొరుగు వారు ఇంకా నేబర్స్ కూడా వాళ్ళు ఏంటంటే వారి కోసం ఏదో ఉంటారు. ఇంకా భార్య బయట చెప్పుకోలేదు, పాస్టర్లు చెప్పుకోలేదు, ఇక వారి ఇంకెవరిని అమ్మతోటో లేకపోతే ఎవరితో చెప్పుకుంటారు. మళ్ళీ నువ్వు ఎవరితో చెప్తావు, నా కోసం అక్కడ లోకం చేసేసావు అంటే ఇప్పుడు ఎలా నిలబడగలనంటారు. There is going to be so many things. That's what happens. ఇక్కడ కూడా అది జరిగింది. ఇక్కడ అంటారు, నా భర్త చనిపోయాడు, నా అల్లుడి చనిపోయాడు అని ఎంత దుఃఖంలో ఉన్నారు తెలుసా? వారి మాట ఏంటంటే ఆ మాటతో అన్నారు ఎంత దుఃఖంలో ఉన్నారు. అలాంటి ఇలాంటి దుఃఖముతో చాలా మంది ఉన్నారు, లోకంలో చాలా మంది ఉన్నారు. హింస ఆ కుటుంబం అంతా హింసలోకి వెళ్ళిపోయి, ఆ హింసలోకి వెళ్ళిపోయి ఇంకా అది కదా నాకు ఎందుకు తెలియదు. నేను ఆ బాబు కోసం ప్రార్థన చేస్తాను, నాకు తెలియదు. ఎందుకు దేవుడు ఆ కుటుంబం తీసుకొచ్చి ఇక్కడ కలపాలి ఎందుకు అనుకున్నాడు నాకు తెలియదు. I don't know why. కానీ నేను వారితో మాట్లాడినప్పుడు ఒకటే నేను తెలుసుకున్నా. That's what the Bible says. అదే 12 మనం చదువుకుంటే ఏమో తెలియజేస్తాడంటే, నువ్వు దుఃఖంలో ఉన్నావేమో, నువ్వు బాధలో ఉన్నావేమో, నువ్వు అవమానం పట్టావేమో, నిందలు మీద ఉన్నాయేమో, నీ ఇంటిలో నీ భర్తని హింసించాడేమో, నీ భర్తని దూరం పెట్టాడేమో, నీ భర్త వల్ల నువ్వు పడిపోయావేమో, నీ జీవితం అంతా నాశనం అయిపోయిందనుకో, పొలం అంతా నీ మీద ఉందేమో. కానీ నేనేం చేస్తున్నానంటే ఈ నీలమ రంగుతో నీ జీవితాన్ని నేను నిలబెట్టబోతున్నాను అంటున్నాడు దేవుడు. That's what the Bible says. కిందటే అంటున్నాడు, నేను తిరిగి కడతానంటున్నాడు. ఏంటో కడతానంటున్నాడు? నీలమ రంగుతో దేవుడు కడతానంటున్నాడు. అంటే దేవుని ఆజ్ఞలతో నీ జీవితాన్ని మళ్ళీ నేను తిరిగి కడతాను. That's what the Bible says. చదువు అమ్మా, అక్కడ ఏమంటాడు? కింద బాగా చదువు.
నీలములతో నీ పునాదులు వేయు. నీలముతో ఏం చేస్తాడంట? నీ పునాది వేస్తున్నాడు. నీ పునాది నిలబడుతుంది అక్కడ. అదే అనుకున్నానే దేవుడు. ఈ రోజు నీ జీవితము పడిపోయాడు అనుకున్నావేమో, నీ భర్త పడిపోయాడు అనుకున్నావేమో, నీ భర్త లేదని దుఃఖంలో ఉన్నావేమో. ఒకప్పుడు ఆయన తాగి తాగి హింసించాడను అనుకున్నావేమో. అదే నీ అల్లుడు కూడా నేను తాగి తాగి హింసించాడను అనుకున్నావేమో. కానీ ఈ రోజు దేవుడు ఏం చేస్తున్నాడు? వీరికి మళ్ళీ నీ పునాది నిలబెట్టాడు. ఇప్పటి విషయం కూడా అదే అనుకున్నా. ఏ అలవాటు లేని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడంటే ఇంకా జీవితం లేదు. నీ జీవితం నీకు సంతోషమే. ఆ సంతోషం రాబోతుంది. ఎక్కడైతే పడిపోయావో అక్కడే దేవుడికి తీసుకొస్తాడు. దీవులు తీసుకొచ్చి నీ పక్కన పెడతాడు అంటాడు. నువ్వు అలాంటి దుఃఖంలో ఉన్నావు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, నువ్వు భయపడుతున్నాడు. స్పెషల్ స్టోన్స్ అంట. అంటే దేవుడు ఎక్కడ పెడతాడు అంటాడు? కింద చదువు. మాణిక్యమణులతోను నీ కోట కొమ్మలను, సూర్యకాంతములతోను నీ గుమ్మములను కట్టుదును. ప్రశస్తమైన రత్నములతోను నీకు సరిహద్దులు ఏర్పరచుదును. చూడండి, ఈ నీలమ రంగును ఈ స్టోన్స్ చూడండి, దాని మధ్యకు తీసుకెళ్ళి పెడతాడంటే ఇంకేం కావాలండి నీ జీవితంలో? అన్ని స్టోన్సే, నీలమ రంగు స్టోన్స్ అంటే కట్టేస్తున్నాడు దేవుడు. నీ చుట్టూ కట్టేస్తున్నాడు. కట్టేసి ఆ నీలమ రంగు ఆ మధ్యలో దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు. అంటే చుట్టూ ఏముంది? దేవుని ఆజ్ఞలే ఉన్నాయి. దేవుని ఆజ్ఞలే ఉన్నాయి. ఇప్పుడు నీలో ఏముండాలి? దేవుని ఆజ్ఞలే ఉండాలి. నీలో ఏముండాలి? ఆ నీలమ రంగు ఉండాలి. నీ మీద ఏముండాలి? ఆ నీలమ రంగు. నీ మనసులో ఏముండాలి? ఆ నీలమ రంగు ఉండాలి. నీ మైండ్ ఏముండాలి? ఆ నీలమ రంగు ఉండాలి. నువ్వు ఎప్పుడైతే నీలమ రంగులో మారిపోతావో నీ చుట్టూ కూడా ఏమొస్తుంది? నీలమ రంగు వస్తుంది. ఆ కంచెని దేవుడు వేసి దేవుడు రక్షిస్తాడు. అదే విధంగా ఏ విధంగా దేవుడు రక్షించాడు. ఓపు చుట్టూ ఏముంది? దేవుడి కంచె. అందుకునే అపవాది అన్నాడు దేవుడితో, ఏదైతే కంచి ఉందో ఆ కంచి నువ్వు తొలగించి ప్రభువా అప్పుడు ఇబ్బంది పెడతాను. ఏమో ఆ అపవాది రావచ్చు. అపవాది వచ్చి నీ మీద నీ చుట్టూ ఏదైతే కంచి ఉందో ఆ కంచిని తీసేయమని దేవుడిని అడగవచ్చు. తీసేసినా ఏ ప్రాబ్లం రాదు. ఎందుకంటే నువ్వే ఒక నీలమ రంగు అయిపోయి ఉన్నావు. That's what the Bible says. You need to be like Christ అంటే నువ్వే ఒక నీలమ రంగు. నువ్వే ఒక నీలమ రంగు అయిపోతే ఇంకేముంది? You became a Christ. నాలా మీరు ఉండండి అని దేవుడు అంటున్నాడు. అంటే ఆయనలా మనము మారిపోవాలి. That's what the Bible says. You need to turn like him అని అంటాడు. నువ్వు ఏడంట నీకు ఇంకో దుఃఖం ఉండదు, నీకు ఇబ్బందులు ఉండవు, నీకు ఆ శ్రమలు ఉండవు. ఎందుకంటే ఆ నీలమ రంగు సింహాసనం మీద నువ్వు కూర్చోబోతున్నావు. That's good. God is going to make you sit there. That's what the Bible says. చూడండి, మత్తయి సువార్త 5:4 చదువుకుంటే, మత్తయి సువార్త 5:4 చదువుకుంటే ఇప్పుడు చూడండి అసలు విషయం. 5:4 చదవండి త్వరగా. దుఃఖపడేవారు ధన్యులు. దుఃఖపడేవారు ధన్యులంట. అలా అని చెప్పేసి రోజు వెళ్ళిపోయి ఏం చేయకండి. ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వారంట ధన్యులంట. అంటే ఏదో ఒక రోజు దేవుడు ఏం చేయబోతున్నాడు? సంతోషం పంచిపోతున్నాడు. ఎందుకంటే ఆయన నేను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టబోతున్నాడు? నీలమ రంగు సింహాసనం మధ్యన దాని మీద దేవుడు కూర్చోబెట్టబోతున్నాడు. దేవుడు తెలియజేస్తున్నాడు, yes you are going to be there. ఆ సింహాసనం ఎప్పుడో కాదు, ఆయన రాజ్యం రాకముందే ఈ లోకంలోనే నువ్వు అలా జీవించమంటున్నాడు. ఆ నీలమ రంగుతో నువ్వు ఎప్పుడైతే అలా జీవిస్తావో, క్రీస్తులాగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడే నువ్వు ఆ నిత్య జీవం ఉందని అనుభవించగలవు. దట్స్ వాట్ బైబిల్ సేస్. yes నువ్వు ధన్యులు అంటున్నాడు. దుఃఖంలో ఉన్నావేమో, ఇబ్బందిలో ఉన్నావు, నువ్వు ధన్యురాలు. నువ్వు ధన్యురాలు. ఎందుకంటే దేవుడు నీ జీవితాన్ని మార్చిపోతున్నాడు. ఇంకా ఇప్పుడు అవి ఉండవు, ఇప్పుడు ఆ కష్టమే ఉండవు, ఎప్పుడు ఆ శ్రమలే ఉండవు. దేవుడి కంపెనీ జీవితమే మార్చిపోతున్నాడు. Yes, he's going to change everything. యెషయా గ్రంథము 54:12 చదువమ్మా. 54:12 నాకు కొన్ని విషయాలు, 2 విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. 12 మాణిక్యమణులతోను నీ కోటలను, సూర్యకాంతముతోను నీ గుమ్మములను కట్టుదును. అంటే ఇక్కడ విండోస్ అంటే కిటికీలు, విండోస్, ఇంకొకటి గుమ్మాలు, గేట్స్ కడతాడంటే దేవుడు. ఏంటంట? విండోస్, ఇంకేంటి? గేట్స్ ఉండబోతున్నాయి. అంటే దానికి ద్వారాలు ఉండబోతున్నాయి అంటే దేవుడు అంటాడు. ఇప్పుడు దేనికి ఈ విండోస్, ఈ గేట్లు దేనికి?
విండోస్ గేట్స్. అదే 54:2 చదవమ్మా. నీ గుడార స్థలములను విశాలపరచు. గుడారానికి ఏముండిపోతున్నాయంట? దానికి కిటికీలు ఇంకా గుమ్మాలు, గేట్స్ ఉండిపోతున్నాయంట. అంటే గుడారానికి గేట్లు ఇంకా కిటికీలు ఆ గుడారానికి ఉన్నాయి. ఎస్. ఇప్పుడు దాంతో పాటు ఇంకేమున్నాయంట? బోర్డర్స్. చదవమ్మా. ప్రశస్తమైన రత్నములతోనూ నీకు సరిహద్దును ఏర్పరచుదును. అంటే బోర్డర్స్, అంటే ఒక బోర్డర్ కూడా ఉండిపోతుంది. అంటే దట్స్ ఆ బోర్డర్ దాకా నీకు ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ఆ టెంట్కి ఆ గుడారానికి ఏమున్నాయంట? కిటికీ అంటే విండో ఉంది, ఇంకోటి అంటే గేట్ ఉంది. ఆ గేట్తో పాటు ఏముంది? బోర్డర్. దాని చుట్టూ ఒక బోర్డర్ ఉంటుంది అంటున్నాడు. 3 విషయాలు తెలియజేస్తున్నాడు. 3 విషయాలు. ఒకటేంటి? విండో, ఇంకోటి ఏంటి? గేట్స్, ఇంకోటి ఏంటి? బోర్డర్స్ ఉంటాయన్న. చూడండి, ఇప్పుడు ఈ టెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. టెంట్ అంటే ఏంటండి? ఈ గుడారం అంటే ఏంటి? ఆ గుడారం కోసం ఒకసారి తెలుసుకోవాలి. గుడారం అంటే 2 కొరింథీ పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. 2 కొరింథీ 5:1 ఈ గుడారం అంటే ఏంటో 2 కొరింథీలు 5:1 ఏమని రాయబడి ఉంది అక్కడ? 2 కొరింథీ మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు. అంటే గుడారం అంటే ఏంటి? శరీరం. ఏంటది? మన శరీరం. మన శరీరం ఏంటంట? ఒక గుడారము అంటున్నాడు దేవుడు. ఎస్, ఈ గుడారము ఒక శరీరంకి ఏమంటున్నాడు? ఈ శరీరంకి ఏమున్నాయంట? కిటికీలు ఉన్నాయి. ఈ శరీరంకి ఏమున్నాయి? కిటికీలు ఉన్నాయి. కిటికీలతో పాటు ఏమున్నాయంట? గేట్ ఉంది. గేట్తో పాటు దానికి ఏముంది? బోర్డర్ ఉంది అంటున్నాడు. బోర్డర్ ఉంది అంటున్నాడు. అర్థమైంది? గుడారం అంటే ఏంటో? గుడారం అంటే ఏంటి? మన శరీరం. మన శరీరంకి ఏమున్నాయి? విండోస్ ఉన్నాయి, గేట్స్ ఉన్నాయి, బార్డర్స్ ఉన్నాయని దేవుడు అంటున్నాడు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము దేని మీద నుంచున్నాం ఈరోజు? దేని మీద నుంచాం? నిలబడతాం. దేని మీద నిలబడాలి? తెలుసుకుందాం. సఫైర్ బ్లూ మీద మనము నిలబడాలి. దేని మీద నిలబడాలి? సఫైర్ ఆ స్టోన్ మీద నిలబడాలి. నీలమ రంగు ఆ ఫౌండేషన్ మీద మనము నిలబడాలి. నువ్వే స్థానంలో నిలబడ్డావు ఈరోజు. దట్స్ ఇంపార్టెంట్. అది మనం మర్చిపోకూడదు. పరిశుద్ధ గ్రంథం తెలియజేసింది అదే. నువ్వు నీ గుడారం ఎక్కడ నిలబడింది? నీ బాడీ ఎక్కడ నిలబడి ఉంది ఈరోజు? ఎక్కడ నిలబడి ఉంది? థియేటర్లో నిలబడి ఉందా? లేకపోతే బార్లో నీవు నిలబడి ఉన్నావా? అది పెద్ద లైన్ పట్టుకుంది. 30% చూడాలండి, పెద్ద లైన్ తెలుసా? ఇంకా ఏమి ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్మెంట్. వారు ఏమనుకున్నారు? గవర్నమెంట్ ఏమన్నదంటే ఎవరు ఉండకూడదన్నారు. అసలు షాపులు ఉండకూడదు, ఏమండకూడదని ఆల్రెడీ 2 days బిఫోర్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. మళ్ళీ ఏమనుకున్నారో తెలియదు. ఆ రోజు మళ్ళీ అనౌన్స్మెంట్ ఇచ్చారు, గో ఇంక చూసుకోండి. ఇంకా రెచ్చిపోయారు వాళ్ళని. ఇంకా 30% నైట్ అంతా ఫుల్ ఏం చేశారో తెలియదు. ఫుల్ లోడ్లో ఆ రోజు 1వ తారీఖు కూడా ఫుల్ లోడ్లో ఉండిపోయారు. వాళ్ళు నిలబడి స్థానం ఎక్కడ? థియేటర్లో నిలబడిస్తాను. నువ్వు అక్కడ నిలబడ్డావు. నువ్వు ఎక్కడ నిలబడతావు అనేది ఇంపార్టెంట్. ఈరోజు దేవుడు నీలమ రంగు మీద ఆ పునాది మీద నిలబడితే దీవులను పొందుకుంటావు అంటాడు దేవుడు. దట్స్ అ ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ మీద నువ్వు నిలబడాలంటున్నాడు దేవుడు. ఇప్పుడు విండోస్ నుంచి మనం విండోస్ ఎందుకు పెట్టుకుంటాం? ఆ విండోస్ నుంచి మనం ఏం చేస్తాం? చూస్తాం. ఏం చేస్తాం? ఆ విండోస్ నుంచి మనం చూస్తాం. మనం దేంతో చూస్తాం? కళ్ళతో చూస్తాం. కళ్ళు ఏమైనాయి? ఇప్పుడు ఏమైనాయి? విండోస్ అయిపోయినాయి, కిటికీలు అయిపోయినాయి. దట్స్ వాట్ గాడ్ సేస్. ఇప్పుడు కళ్ళు ఏంటి? విండోస్ అయిపోయినాయి. ఆ విండోస్ అంటే మనం చూసేయండి. ఏం చూడాలి? ఈ కళ్ళతో మనం ఏం చూడాలి? ఏం చూడమన్నాడు దేవుడు? ఏం చూడమన్నాడు? నీలమ రంగుని చూడమన్నాడు. దాన్ని చూస్తూ, అదే కదా మనం చదువుకున్నాము. మీరు ఈ ఆజ్ఞలు మీరు చూస్తూ ఉండండి దేవుడు అన్నాడు. దీన్ని చూస్తూ ఉండండి. ఈ రంగుని మీరు చూస్తూనే ఉండండి. దీన్ని చూస్తూ మీరు దాన్ని పాటించమన్నాడు. దీన్ని చూస్తూనే ఉండమన్నాడు. ఎస్, దట్స్ వాట్ యు సీ. యు షుడ్ సీ గాడ్. యు షుడ్ సీ. దేవుని ఆజ్ఞలు మనం చూడాలి. ఆ విండో నుంచి మన కళ్ళు చూస్తే దేవుని ఆజ్ఞల్ని మనం చూడాలి. దట్స్ వాట్ ద ఫేస్. దేవుడు ఇప్పుడు గేట్స్ ఏమిటి? గేట్లు ఏంటండి? బాడీకి గేట్లు ఎక్కడ ఉంటాయి? గేట్ దేనికోసం? శత్రువు ఎవరు రాకుండా
లోపల వాళ్ళు బయటికి వెళ్ళకుండా గేట్లు ఏం చేస్తాం, మూసేస్తాం. మనకి గేట్ ఏంటి? మన నోరండి. లోపలికి వెళ్తే బయటకు వస్తాయి. అవునా? లోపలికి వెళ్ళి పర్లేదు, కానీ బయటకు వచ్చి మాత్రం చాలా డేంజర్, చాలా డేంజర్. దాని నుంచి దేవుడు జాగ్రత్త పడమన్నాడు. అంటే మనం ఏం మాట్లాడతాం అంటే ఏదైతే ఇక్కడ ఉందో అదే మనము ఏదైతే ఇక్కడ ఉందో అదే మాట్లాడతాం. అదే అన్నాడు దేవుడు. దాంట్లో నువ్వు చాలా జాగ్రత్త పడు. వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ ద మైండ్, అదే మనం మాట్లాడాలి. అది చాలా శుద్ధిగా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకున్న శుద్ధమైన మాటలు మాట్లాడాలి. పరిశుద్ధమైన మాటలతో మనం ముందుకోవాలి. ఇప్పుడు బోర్డర్స్ అంటే ఇంకన్నీ వచ్చేస్తాయి, చేతులు వచ్చేస్తాయి, కాళ్ళు వచ్చేస్తాయి. దట్స్ ఆల్ బోర్డర్స్, దట్స్ ఆల్ బోర్డర్స్. ఆ బోర్డర్స్ ఏం చేయాలి? ఇప్పుడు దేవుని సన్నిధిలో వర్షిప్ చేయాలి, ఆరాధించాలి. మీ చేతులతో దేవుని ఆరాధించాలి. మీ కాలక్రమంలో దేవుని మందిరంలో ఉండాలి, అది పరిశుద్ధ స్థలంలో ఉండాలి. మీ చేతులు దేవుని కోసం వాడబడాలి, మీ నోరు దేవుని కోసం వాడబడాలి, మీ కళ్ళు దేవుని వైపు చూడాలి. అసలు మీ బాడీ ఎంత ఎప్పుడైతే దేవుని లాగా మారిపోతాడో, ఎప్పుడైతే దేవుని వాక్కుతో నిండిపోతాడో, అప్పుడే నువ్వు ఏం పొందుకుంటావు? దేవుని సింహాసాన్ని నువ్వు పొందుకుంటావు. అది ఎక్కడో పరలోకంలో కాదు, ఎక్కడో దేవుని రాజ్యంలో కాదు, అది ఈ భూమి మీద నువ్వు పొందుకుంటావు. ఎప్పుడైతే నువ్వు ఆయనలాగా మారిపోతావు. ఏ మ్యాగ్నెట్ అయితే ఆ ఐరన్ మ్యాగ్నెట్ గా తయారు చేస్తాడో అదే విధంగా నువ్వు ఇక్కడ తయారైపోవాలి. ఎప్పుడైతే నువ్వు అలా తయారైపోతావో అప్పుడే నువ్వు ఆ సింహాసనం మీద కూర్చోగలవు. నువ్వు అది తయారవకుండా నువ్వు ఎలా కూర్చోతావు అనుకుంటున్నావు? దేవుడు రాజు వెళ్ళిపోతావు అనుకుంటున్నావా? అయితే లైన్ ఉండే సినిమాలో చూపించినట్టు ఎత్తుబడిపోగా జరగదు. అందుకునే మీరు మాట్లాడి దేవుడు ఏం పెట్టాడంటే యాంటీ క్రైస్ట్ తీసుకొచ్చాడు 660 మూర్త. ఎందుకంటే పుట్టి కోసం, దీనికోసం, దానికోసం మీరు ఉంటారు కదా, దాని నుంచి కూడా వేస్ట్ అన్నమాట. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోమంటే ఎంతమంది వ్యాక్సిన్ తీసుకుంటారు? రెడీ ఉన్నారు? ఏం భయపడుతున్నారు ఇప్పుడు జెండాలు. ఎందుకు? ఆ వ్యాక్సిన్ ద్వారా ఎప్పుడు అమ్మ వచ్చేద్దాం. ముందేమో వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందంటే వచ్చేస్తా వ్యాక్సిన్, అయ్యో ఇంకా 3 నెలల అయ్యి బాబోయ్. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోమంటే వద్దు. ఎందుకు? దానివల్ల ఏమైపోతావు? కాళ్ళ వంకరలు అయిపోతాయి, బాడీ అంతా తెల్లగా మారిపోతాయి. ఏంటి? ఏ రియాక్షన్ సొసైటీ లేదు. దాంతో భయం, జనంలో ఉన్న భయం ఎప్పుడు ఉండదు. ఎందుకంటే వ్యాక్సిన్ సంవత్సరంలో ఏముంది? ఏదంటే మన దేవుడు గొప్ప దేవుడు. ఆ భయంకరమైన కరోనాని దేవుడు రక్షించాడంటే ఇప్పుడు దేవుడు రక్షించలేడా? దేవుడు రక్షించగలడు. దేవుడు మనల్ని నిలబెట్టగలడు. దేవుడి ముందుకెళ్ళాడు. సో మనం చేసే అన్ని దేవుళ్ళు ఉండి చేయాలి. యెషయా 13:12 చదువు. ఇక్కడ లాస్ట్ ముగిస్తాను. ఒక త్వరగా ఒక 2 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథము 13:12 చదువు. బంగారం కంటే మనుషులను, ఓఫీరు దేశము సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసేదను. చూడండి, దేనికంటే మోర్ ప్రెషియస్ చేశాడంట? మానవుడంట, మనిషినంట. అంటే మనిషి అంటే అక్కడ స్త్రీ కూడా వస్తుందమ్మా. మీరు ఓన్లీ పురుషుడు అనుకోకండి. స్త్రీతో కలిపి దేవుడు ఏమంటున్నాడంట? వారు బంగారం అంటున్నారు కదా, అయినా బంగారం ఎలా ఉన్నారు అంటారు కదా. భార్యలు ఎక్కువ, భర్తలు ఎక్కువ భార్యను బంగారం బాగున్నామా అంటారు. ఎక్కడ దూరం వెళ్ళిపోతే ఒక నెల చూడకపోతే, అవునా? శ్రీనివాస్ చెప్పేది బంగారం బాగున్నామా అంట. లవ్, రిలేషన్షిప్, లవ్, ప్రేమది బంగారం అంటారు. బంగారంలో పిలిచాడు. అది బంగారం పదం అనేది మనం ఎక్కువ వాడతాం. ఎందుకంటే అది విలువైంది అంటున్నాడు దేవుడు. అది విలువైంది. బంగారంతో ఎప్పుడు మనం పోలుస్తాం. అది విలువైంది. దట్స్ అ వెరీ valuable element. It's a valuable stone. We compare with that. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మానడంట స్త్రీ అనేది పురుషుని బంగారం కంటే ఎక్కువ అంటే. బంగారం కంటే ఎక్కువ. There is no value. దానికంటే ఎక్కువ అంటే అదే దేవుడు నిన్ను ఏం చేశాడు? I make you more than gold, precious than gold. గోల్డ్తో ఆగిపోయావేమో. దేవుడు ఏమంటున్నాడు? గోల్డ్ కంటే ఎక్కువ నేను చేయాలనుకుంటాడు. బంగారం కంటే ఎక్కువ నేను చేయాలనుకుంటాడు. That's what the God says. More than gold. You're not just gold. Gold కంటే precious. అంత precious. అందుకునే ఆయన రాజ్యము విడిచిపెట్టి మన కోసం ఇక్కడికి వచ్చాడు. ఎందుకంటే నువ్వు బంగారం కంటే ఎక్కువ కాబట్టి. బంగారం కోసమే నువ్వు అంతా అల్లాడిపోతున్నావే. బంగారం కంటే ఎక్కువ అంటే దేవుడు ఇంకెంత చెయ్యాలి?
అందుకని దేవుడు నీ కోసము శిలువలోకి వెళ్ళి మరణించి ఆయన రక్తం నీ కోసం కాచాడు. ఎందుకంటే ఆ నిత్య జీవం, ఆ సింహాసనం నీకు ఇవ్వడానికి, సింహాసనం నీకు ఇవ్వడానికి. ఏంటంటే అందులో ఆ పరిశుద్ధులై కూర్చోగలరు, పరిశుద్ధులై కూర్చోగలరు. ఎస్ ఎస్ వాట్ ఎవర్ ద ప్రాబ్లం, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఎవరి దగ్గర తీసుకురావాలి? ఎస్ ఐ దగ్గర తీసుకురావాలి. ఇటువంటి పరిగెత్తండి. ఒక 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 ఫౌండేషన్ తీసుకో. నాకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏసై దగ్గర తీసుకొస్తాను, ఏసై దగ్గర తీసుకొస్తాను. ఏసై నా ప్రాబ్లం సాల్వ్ చేశారు. ఒక్క విశ్వాసంతో ఉండాలి. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తారు. చూడండి, సామెతలు 31:10 చదువుదాం. సామెతలు 31:10. సామెతలు 31:10. ఎస్. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. గుణవతి అయిన భార్య దొరకటం చాలా మంచిదండి. గుణవతి అయిన భార్య దొరకటం చాలా మంచిదంట. ఓకే, కింద చెప్పుకోమ్మా. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. దేనికంట అమూల్యమైనది? ముత్యము కంట అమూల్యమైనది. అంటే మోర్ ప్రెషియస్ దెన్ ద రూబీస్. ఆ స్టోన్స్ ఏముంటాయి కదా, మనం షాప్లోకి వెళ్తే దేవుడు దేనితో పోలుస్తున్నాడు ఒకసారి ఆలోచించారు. ఒక స్టోన్స్ ఉంటాయి, మెరిసిపోతా ఉంటాయి, రూబీస్ ఉంటాయి, డైమండ్స్ అన్ని మెరిసిపోతూ ఉంటాయి. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, మనుషుల్ని స్త్రీల్ని దేంతో పోల్చేటడు బంగారం కంటే ఎక్కువ అని దేవుడు పోలిస్తే, ఇక్కడ భార్యని దేంతో పోలుస్తున్నా చెప్తా, అన్ని ఏదైతే స్టోన్స్ ఉంటాయి చూడు, ఆ స్టోన్స్ కంటే ఎక్కువ. ఆ స్టోనే కాదు, ఆ స్టోన్స్ కంటే ఎక్కువ వాల్యూ అంటాడు భార్య విషయంలో అంటాడు. అంటే గుణవతి అంటున్నాడు. ఎస్, దట్స్ వాట్ ద బైబిల్ సేస్, షీ ఇస్ అబౌవ్ దెన్ ఎవ్రీథింగ్. అంటే ఇంటికంటే భార్య అని నిలబడి, షీస్ ప్రెషియస్. భార్య అనేది చాలా ప్రెషియస్, ఇంటికి చాలా ప్రెషియస్. తన ద్వారానే మొత్తం అంతా నడుస్తుంది, మొత్తం కుటుంబం అనుకుంటారు. అందరూ అంటారు, నాలో ఏముంటుంది, ఆయన చూసుకుంటానండి, ఆయన అంటే ఆయన ఏమంటే అదే చేస్తానని అంటారు. అది కాదు యాక్చువల్గా. హెడ్ ఆఫీస్ ఆయన కాదు, బయట ఏమో ఆయన ద్వారా అంతా జరుగుతుందని ప్రజలు అనుకుంటారు. ఇక లోపల మొత్తం కథంతా నడిపించింది లోపల ఆమె. ఆయన అదే లీడర్, తన లోపలే లీడర్. బయట ఏముంటుంది, ఏముందండి, ఆయన ఏం చెప్తాడండి, ఆయన చెప్తే అంతా జరుగుతుందండి. ఆయన పర్మిషన్ తీసుకోవాలండి, ఏమో ఆయన దగ్గర పర్మిషన్ తీసుకున్నట్టు ఉంటారులేండి, ఉంటారు. ఇక్కడ గుణవతి అనే భార్యలు ఉంటారు, వారు ఖచ్చితంగా వారు పర్మిషన్ తీసుకుంటారు. ఎస్. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, స్త్రీలంట దేవుడు ఏం చేస్తున్నాడు, ఈ రూపీస్ కంట ఈ దీనికంటే ఎక్కువ దేవుడు పోలుస్తున్నాడు, వారితో పోలుస్తున్నాడు. అంటే నీ కుటుంబంలో వారితోనే స్టార్ట్ అవుతుంది. అంటే నువ్వు ఏం చేసినా కానీ నీ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఆ స్త్రీ మీద, ఆ ఇంట్లో నీకు ఇచ్చిన బాధ్యత, నీకు ఏం తీసుకొచ్చినా, కీడు తీసుకురావాలన్నా, ఆ దీవెనలు తీసుకురావాలన్నా ఎవరి మీద డిపెండ్ అయి ఉంది? ఇప్పుడు భార్య మీద డిపెండ్ అయి ఉంది. భార్య ఏం చేసినా అది కీడు తీసుకురావాలన్నా తనే, దీవెనలు తీసుకురావాలన్నా తన మీదే డిపెండ్. అదే యెషయా గ్రంథము 54:13 చదివితే, 54:13. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. చూడండి, ఎవరి పిల్లలు? ఆ స్త్రీ, ఆ పిల్లలు నువ్వేం చేసినా కానీ ఆ పిల్లలు ఏం పొందుకుంటారు? ఆ దీవెనలు పొందుకుంటారు అంటున్నాడు. అలా స్త్రీ ఏదైనా చేస్తే, గుణవతి అయిన స్త్రీ ఏదైతే ఇంటిలో చేస్తుందో ఆ పిల్లలు కూడా ఆ దీవెనలే పొందుకుంటారు. ఆ దీవెనతోనే వారు ముందుకు వెళ్తారు. సో స్త్రీ గుణవతి ఉండాలి, భార్య గుణవతి ఉండాలి. ఆ స్త్రీ, ఆ గుణవతి, ఎప్పుడైతే గుణవతి ఆ స్త్రీ ఉంటాడో నీకు దీవెనలే, పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు. లేదు నీ పిల్లల్ని నువ్వు వేరే మార్గంలో నడిపిస్తున్నావా, వారి ప్రేమతో. చాలా మంది ప్రేమించి ఏం చేస్తారంటే గారం ఎక్కువ ఇచ్చేస్తారండి. గారం ఎక్కువ ఇస్తే పిల్లలు పాడైపోతారు తప్ప వారిని గారంతో ఏదో దీవెనలు పొందేసుకోవాలి. వాళ్ళు పడిపోతారు, జీవితంలో పడిపోతారు. గారం ఇవ్వకూడదు, వారికి దేవుడిలో వారు నిలబెట్టాలి. దేవుడు నిలబెట్టి వారు అందుకే బైబిల్ నీ పిల్లలు కూడా చాలా దీవెనలు పొందుకుంటారు, సంతోషంగా ఉంటారని ఇక్కడ బైబిల్ మనకు తెలియజేస్తుంది. సో మీ చేతిలో ఉన్నది, అది ఎవరి చేతిలో ఉంది? భార్య చేతిలో ఉంది, తల్లి చేతిలో ఉందండి. తల్లి చేతితోనే ముందుకు వెళ్ళగలని బైబిల్ మనకు తెలియజేస్తుంది. లాస్ట్ మనం చూసుకుంటే మన కళ్ళు అంటే చూడండి, మన కళ్ళు ఎలా ఉండకూడదు ఒకసారి చదువుతాం. 2 రాజులు 9:30. దీన్ని చదివి నేను ముగించాలనుకుంటున్నాను. 2 రాజులు 9:30.
సో స్త్రీ అంటే సంఘం. సో సంఘం ఎలా ఉండాలి? ఉన్నతి ఉండాలి. ఎస్, దే షుడ్ బి ఆ స్ట్రాంగ్. ఏమంటాడు ఈ సంఘం దేంతో పోల్చుతున్నాడు? ఇప్పుడు ప్రెషియస్ స్టోన్స్ దానికంటే ఎక్కువ అంటున్నాడు ఈ సంఘం. ఎస్, 2 రాజులు 9:30 చదవమ్మా. యేహూ ఇశ్రాయేలు ఊరికి వచ్చిన సంగతి ఆ. యెజబెలునకు వినబడెను కనుక యెజబెలు తెలిసిందంట యెహూ వచ్చాడని. ఓకే, ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని ముఖంకి ఏం చేసుకుందంట? రొమ్ము పూసుకుందంట, మేకప్ వేసుకుంది. రొంగు అంటే మేకప్. ఎంతమంది రంగులు వేసుకుంటున్నారండి? రంగు పూసుకుందంట. ఎస్ ఎస్. శిరోభూషణము ధరించుకొని కిటికీ నుంచి కనిపెట్టి చూచుచున్నదా. శిరోభూషణం కూడా ధరించుకుంటాం. దానికి అర్థం ఏంటంటే కళ్ళకి తను ఏం చేస్తుంది? అప్పుడు ఈ బొగ్గులు దొరికినాయి. బొగ్గులు తెలుసు, షార్ప్ బొగ్గులు. ఆ బొగ్గుని ఏం చేస్తారు? బాగా క్రష్ చేసి దాన్ని పౌడర్ చేసి పేస్ట్ చేసి కళ్ళకి పెట్టుకునేవారంట. అప్పుడు బొగ్గులు కళ్ళకి పెట్టుకునేవారు. అదే వారికి మేకప్. అప్పుడులో అదే మేకప్, అదే మంచిగా అనుకునేవారు. అప్పుడు అదే మేకప్ ఉంది. బట్ అది ఏం చేసిందంట? మొఖానికి ఏం పోసుకుంది? రంగు పూసుకుంది, మేకప్ వేసుకుంది. చర్చిలో సంఘాల్లో ఎన్నెన్నో రంగులు పూసేసుకుంటారండి. ఇక దేవుడు ఏమన్నాడంటే నీ లోపల నీ హృదయం అన్నాడు. సంఘంగా అది స్త్రీతో దేవుడు కంపేర్ చేస్తున్నాడు. నువ్వు నీ క్రీస్తు లేని సంఘంగా ఉన్నావా? క్రీస్తున్న సంఘము రంగులు పూసుకోవాలి. అంటే రంగులు పూసుకోవటం అంటే లేనిపోయి అన్ని పెట్టుకోవాలి హృదయంలో. హృదయ శుద్ధిగా వారు ఉంటారు. ఎస్. ఇంకోటి ఏమంటాడంటే దేవుడు ఆ కళ్ళు అనేది ఎలా ఉండాలి? చూస్తే దేవుడిని చూడాలి. కానీ ఇక్కడ ఏం చేస్తుంది? ఆ కాటికి పెట్టుకుని చూస్తుందంట, బయట చూస్తుంది. తన జీవితంలో చూస్తే తను ఏమవుతుంది? నాశనం అయిపోతుంది, తను పడిపోతుంది అనమాట. సో దేవుడు ఈరోజు ఏమంటాడు? నువ్వు నాశనం అయిపోయిన జీవితంలోకి నువ్వు వెళ్ళొద్దు అంటున్నాడు దేవుడు. పడిపోతావేమో, నీ సంఘం పడిపోకూడదు. దేవుడు అన్నాడు ఈరోజు నువ్వు నిలబడాలి. ఆ సింహాసనం మీద నువ్వు కూర్చోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సింహాసనం మీదకి దేవుడిని ఎక్కిస్తాడు. ఈరోజు ఆ సింహాసనం మీద నువ్వు వెళ్ళాలి. ఆ క్రీస్తు జీవితంలో క్రీస్తుని నీలో తెచ్చుకోవాలి. నువ్వు ఎప్పుడైతే క్రీస్తులోనే తెచ్చుకుంటావో ఆ నీలమ రంగులోకి నువ్వేమవుతావు? మారిపోతావు. నీలమ రంగులోకి నువ్వు మారిపోతే ఏం పొందుకుంటావు? నువ్వు దేవుని సింహాసనం. ఎక్కడ పొందుకుంటావు? ఈ భూమి మీద నువ్వు పొందుకోవాలనుకుంటున్నాడు దేవుడు. ఈ భూమి మీద నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో నువ్వు ఆ దీవెన పొందుకుంటావు. దయచేసి లేచి నిలబడండి, మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. ఎస్, దేవుడు ఈరోజు నీ జీవితాన్ని మార్చిపోతున్నాడు. ఎస్, ఈరోజు నువ్వు ఎన్నో ఇబ్బందులతో నువ్వు ఉన్నావేమో, ఎన్నో కష్టాలతో నువ్వు ఉన్నావేమో. ఎస్, యూ హ్యావ్ బీన్ సో మెనీ ప్రాబ్లమ్స్. You've been so many problems. Yes, you have gone through so many problems. Yes.